అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గరుడ మీడియా. ఈరోజు మన ఇంటర్వ్యూ విత్ స్పెషల్ గెస్ట్లో ఎవరు వస్తున్నారు అనేది తెలుసుకునే కంటే ముందు మీలో ఎంతోమంది లవ్ మ్యారేజ్ కోసం ఆగిపోయి ఉండొచ్చు, లేదంటే భయం వేసి ఆగిపోయి ఉండొచ్చు, ఇంకొకటి ఆలోచిస్తే సెటిల్ అయ్యాక చేసుకుందాం అనేసి ఆగిపోయి ఉండొచ్చు. ఇలాంటివి ఎన్నో రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే కొన్ని ఏమో డెసిషన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటన్నిటిలో ఏది బెస్ట్, ఏది నెక్స్ట్ అనేది మాత్రం ఆలోచించుకునే విషయాలన్నింటినీ అందరికీ బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వస్తున్నారు మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఫౌండర్ సాయిబాబా గారు. ఎస్, అవును, ఆయనే. ఎక్కడో విన్నట్టుంది కదా. అవును, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మీరు డైలీ యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో చోట ఫాలో చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి పర్సనే. అవును, మీ అందరికీ తెలిసిన సరే. కాకపోతే ఏంటంటే ఈరోజు మీకు తెలియనటువంటి విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏమైనా మాకు తెలియనివి ఉన్నాయా, ఎలాంటివి ఏంటి అనేది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ విత్ స్పెషల్ గెస్ట్. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? హ్యాపీ. సార్ అసలు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది సార్? మనం డబ్బులు సంపాదించాలనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాం. నేను అంతే. ఓకే. కానీ దీంట్లో ఏంటంటే మనకు డబ్బుతో పాటు పుణ్యం కూడా వస్తుంది. ఎందరో మంది పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళు కాక బాధపడుతున్నారు. ఓకే. అందరూ ఇండస్ట్రీలు పెడతారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. అవునవును. మరి మ్యారేజ్ బ్యూరో ఎవరొకరైతే చేయాలి కదా. అవునవును సార్. అందుకోసమే నేను వచ్చిన ఫీల్డ్కి. ఓకే. అంటే ఇది ఈ సెక్టర్ ఎట్లా పనిచేస్తుంది సార్ అసలు? ఈ సెక్టర్ అంతా కూడా మ్యారేజ్ బ్యూరో సెక్టర్ ఇదంతా మాకు పాత పద్ధతి, ఓల్డ్ సిస్టమే. నేనైతే ఏదైతే నేను నడిపిస్తున్న సంస్థ ఏదైతే ఉందో అంతా మనకు పాత పద్ధతి ద్వారా నడిపిస్తున్నా. అంటే చూపించడము, చేయడము, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడము, మా దగ్గరికి వాళ్ళు రావడము, మా గురించి వాళ్ళు తెలుసుకోవడం, మేము అమ్మాయి గురించి అబ్బాయి గురించి చెప్పడము, వాళ్ళకి దగ్గర ఉండి చూపించడము, అయ్యే వరకు ఉండడము, ఇదంతా మా సెక్టార్లో భాగమే ఇదంతా. ఓకే. అంటే పెళ్లి చూపుల్లో పెళ్లికి సంబంధించి అన్ని విధాలుగా సాంప్రదాయాల పద్ధతి ప్రకారం వెళ్తాం మేము ఏదన్నా. ఈ ఓల్డ్ టెక్నిక్స్ అని, న్యూ టెక్నిక్స్ అని ఏదేదో ఈ మధ్య కొంచెం తికమక పెడుతున్నారు జనాల్ని. అసలు డిఫరెన్స్ ఏంటి సార్ వీటికి వాటికి? ఇప్పుడు మ్యాట్రిమోనీ వేరు, మ్యారేజ్ బ్యూరో వేరు. మేము చేసేది మ్యారేజ్ బ్యూరో లేదు. మ్యాట్రిమోనీ అంటే ఆన్లైన్ ద్వారా జరిగేది మ్యాట్రిమోనీ. అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటుందంటే, కస్టమర్ మీరు అనుకోండి, మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అవుతారు. అక్కడ మీకు కావాల్సినట్టు మీరు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తారు, మీ ఏజ్ పెట్టేసుకుంటారు, మీకు సంబంధించి మీరు ఏం జాబ్ చేస్తున్నారో ఇవన్నీ మీరు పెట్టుకుంటారు. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక మధ్యవర్తిని కలిసినప్పుడు ఆయన మీ గురించి పూర్తిగా తెలుసుకొని మీ గురించి ఆయన ఇతరులకు చెప్తాడు. ఓకే. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు, అమ్మాయికి సంబంధించిన కుటుంబీకులకు చెప్పినప్పుడు వాళ్ళు ఆహా ఓ ఈ పిల్లగాడా, ఈ అమ్మాయా అని పూర్తిగా వాళ్ళు తెలుసుకొని విని వాళ్ళకి ఏదైనా నచ్చితే ముందుకెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. ఇది నమ్మకంగా నడుస్తుంది. అదేంది మీరే చూసుకుంటారు, మీరే మాట్లాడుకుంటారు తప్ప అప్పుడు పిల్ల మాట్లాడుకుంటుంది, పిల్లగాడు మాట్లాడుకుంటాడు. ఇక ఆడ ఏమైపోతుంది అంటే ఇద్దరికి కలిస్తే ఓకే, కలవలేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు రేపు ఎట్లుంది, మంచి ఉంది, చెడు ఉంది. మీరు మాట్లాడుకున్నప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, నీకేదన్నా ఆశ చూపించడం కావచ్చు. అప్పుడు మీరేమవుతారు, ఆ ట్రాప్లో పడ్డప్పుడు నేను మోసపోయినా అని ఎవరికి చెప్పుకుంటావు? అవును, ఎవరు చెప్పుకున్నా ఏ లాభం ఉండదు. అదే ఇక్కడైతే అలాంటివి జరిగే అవకాశాలు ఏమీ ఉండవు. ఎందుకోసం అంటే మనం ఎక్కడ మెయిల్ ఐడి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫోన్ నంబర్ కావచ్చు, ఏమి ఇయ్యం. ఓకే. అది ఓన్లీ మనుషుల్ని డైరెక్ట్గా చూపించేస్తాం. ఖచ్చితంగా డైరెక్ట్గానే చూపిస్తాము. మెయిల్ ఐడీలు ఇవ్వడము, ఫోన్లలో మాట్లాడుకోండి అని చెప్పడము, ఇవన్నీ అంత టైం వేస్ట్. మా దగ్గర అయితే ఇవన్నీ అవకతవకలు జరగాయి. ఓకే. ఉన్నదేదో ప్రాంప్ట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మీ దాంట్లో రిజిస్టర్ అవ్వాలంటే ఎవరైనా సరే వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఏదైనా కావచ్చు, 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, వాళ్ళు యూఎస్లో ఎన్ఆర్ఐ సంబంధాలు కావచ్చు, ఎంఎస్ చదివిన వాళ్ళు ఉంటారు, అందరూ వస్తారు మా కాడ. చదవని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయనిది అయితే? చదవని వాళ్ళకి అంటే చదవని వాళ్ళకి ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు కదా. పిల్ల అయినా వాడికి కూడా పెళ్లి కావాలి కదా సార్. మరి కావాలా, కానీ ఆప్షన్ లేదు. ఓకే. ఇంకా మన దగ్గర మినిమం అయితే కనీసం 10th స్టాండర్డ్ అని ఉండాలి కదా. ఓకే. బస్సు బోర్డు అన్న చదవరావాలిగా. అది కూడా లేకపోతే మనం ఏం చేసుకుంటాం తీసుకొని? అదేలేండి, లేదు ఆప్షన్. అందరూ చదువుతున్నారు, అందరూ ఇప్పుడు
తెలివి మీరినరు, బాధ ఏం లేదు, అందరూ ఎడ్యుకేషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని పెద్ద కదా దూరదృష్టితోని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు లేరు ఇప్పుడు. ఓకే, ఇంకా వేరే వేరే స్టేట్స్లో ఏమో కానీ మన తెలంగాణ ఆంధ్రలో కష్టం. తెలంగాణ ఆంధ్రలో మాక్సిమం లిటరేచర్ అందరూ లిటరేటర్సే ఉంటారు, చదువుకునే ఉంటారు దాదాపు. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వివరాలు అడుగుతారు అసలు? అదే ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి. ఫాదర్ మదర్ వచ్చారనుకోండి అబ్బాయి గురించి అడుగుతాం. అబ్బాయి డైరెక్ట్గా వచ్చిండు అనుకోండి ఫాదర్ మదర్ ఏంటి. అమ్మాయి వచ్చింది అనుకోండి అమ్మాయి మీ బ్రదర్స్ ఎందరు, మీరు సిస్టర్స్ ఎందరు, మరి ఎందరు పెళ్ళిళ్ళైనాయి, మీరు ఎక్కడ ఉంటారు, మీది ఎక్కడ నేటివ్ ప్లేసు, మీ హైట్ ఎంత, మీ వెయిట్ ఎంత, మీ కలర్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్ని తీసుకుంటాం వాళ్ళవి. ఓకే, అన్ని తీసుకుంటేనే కదా నాకు తెలిస్తేనే కదా నేను ఎదుటోళ్ళకి చెప్పేది, అమ్మాయి గురించైనా అబ్బాయి గురించైనా. ఇవి వాళ్ళు ఒకవేళ ఇప్పుడు మీకు చెప్పారు సార్, ఇప్పుడు బీటెక్ చేశాను, సంథింగ్ ఎంఎస్ చేశాను అని చెప్తారు అబ్బాయిలు. అవును, మరి ప్రూఫ్ చెప్పినంత మాత్రాన ఎట్లా? ఖచ్చితంగా మేము ప్రూఫ్ తీసుకుంటాము. సర్టిఫికేట్ ఏదోటి సర్టిఫికేట్ తీసుకుంటాం వాళ్ళది. 10th, ఇంటరో, డిగ్రీయో, బీటెక్, మీరు అన్నట్టు ఎంఎస్ అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. అవును, మాకు ఫార్మాట్ పంపిస్తారు, మా దగ్గర ఉంటుంది, అది రికార్డ్ అంతా ఉంటుంది మా దగ్గర, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా కొన్ని జరుగుతున్నాయి సార్ సొసైటీలో. ఏంటంటే ఎవరికి లోపల ఏ డిసీజ్ ఉంటుంది అనేది మనం తెలియలేని పరిస్థితులు తయారైనాయి. అందుకే చాలామంది మ్యారేజ్ బ్యూరోని ఏమంటారు అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, తెలిసిన పెద్ద మనిషి వేరే ఎవరినో సమ్ అదర్ని పరిచయం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఏదో షుగర్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అది ఎఫెక్ట్ అయ్యి ఈ అబ్బాయికి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దామో అని ఇలాంటి కారణాల చేత కూడా చాలా మంది చేసుకోవట్లేదు కదా. ఒకటండి, ఇక మనిషి ఇన్ని చెక్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆయనకి ఏం రోగాలు ఉన్నాయనేది మనం చెక్ చేయాలంటే మనం ఏం డాక్టర్ కాదు. ఓకే, కాబట్టి అది సాధ్యం కాని పని. పర్సనల్ విషయాలు కావచ్చు, అబ్బాయి బాడీలో ఏమన్నా డిసీజ్ కావచ్చు, షుగర్ బీపీ ఏమన్నా ఉంటే ఉన్న వాళ్ళైతే వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పుకుంటున్నారు. మాకు వస్తారు చాలామంది, మాకు చెప్పడం ఏంది సార్, మా వాడికి షుగర్ ఉంది, మా అమ్మాయికి బీపీ ఉంది, చిన్నప్పటి నుంచే ఈ పరిస్థితి ప్రాబ్లం ఉంది, లేదంటే గర్భసంచి ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే హార్ట్లో హోల్ ఉండొచ్చు, లేకపోతే అంగవైకల్యం, కాలు, చెవి, కంటి, కనిపించేటి కొన్ని ఉంటాయి, కనిపించని ఉంటాయి. దాదాపు అయితే చెప్తున్నారు, ఎవరైతే హైడ్ చేయట్లేదు. ఎందుకోసం అంటే ఒక్కసారి పెళ్ళవడమే కష్టంగా ఉంది, మళ్ళీ రెండోసారికి వెళ్ళేంత ఆలోచన ఎవరికి లేదు. దాదాపు ఉన్న విషయాన్ని కూలంకషంగా మాకు వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు మనిషిని చూడగానే ఎంతో కొంత మనకి ఎంతో అర్థమవుతుంది కదా. అర్థమైన దాంట్లో మేము క్లారిటీగా చూసుకుంటాము. మరీ సన్నగుండి మరీ ఉంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటారా, సర్టిఫికేట్ ఇవ్వని మనం అడగాల్సింది, ఇంకా ఆప్షన్ లేదు. అవును, ఇప్పుడు చూడడానికి మనకు డౌట్ అనిపించినప్పుడు తీసుకుంటాం. డాక్టర్ సర్టిఫికేట్ ఏందన్నా హెల్తీ ఉన్నాడా లేదా అనేది తీసుకుంటాం. కొన్ని మ్యారేజ్ బ్యూరోలలో బ్లడ్ శాంపిల్ తీసుకొని మరీ చెకప్లు చేసి అది కూడా మెడికల్ సర్టిఫికేషన్ రెడీ చేస్తున్నారని చెప్పేసి అది ఏ సర్టిఫికేట్ రెడీ చేసినా ఏది రాసినా ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ ఒక విధంగా ఉంటుంది, రేపు తెల్లారి ఇంకో విధంగా ఉంటుంది. బ్లడ్ రిపోర్ట్ కూడా వాడికి ఇంకో 100 ఇచ్చేది 500 ఇస్తే వాడి రిపోర్ట్ కూడా ఫాల్స్ ఇస్తాడు. అవన్నీ వేస్ట్ అబ్బా, అది మనం ఏం చెప్పలేము. అదంతా కాన్ముచ్చట, ఆ మాట అంటారు కానీ అది ఎవరు చేయరు. ఈ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అసలు జీవిత భాగస్వామి వాళ్ళు చేసుకోవాలనుకునే పర్సన్స్ని ఎలా ఎంచుకుంటే బెటర్ అంటారు? ఎప్పుడైనా ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. అమ్మాయి ఎలా ఉందో అబ్బాయి ఎలా ఉన్నాడో వాళ్ళకు తగ్గట్టే సంబంధాలు వస్తాయి తప్ప, వాళ్ళు ఎన్ని కోరికలు కోరుకున్నా అబ్బాయి తగ్గట్టు అమ్మాయి తగ్గట్టుకి వస్తాయి తప్ప మనం స్పెషలైజేషన్గా ఏం చేసేది ఏముండదు. ఎవరిదో అదృష్టం బాగుండి 10th క్లాస్ అమ్మాయికి అమెరికా సంబంధాలు చేసుకోపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అదృష్టానికి సంబంధించిన విషయం అది. కానీ అందరికీ అలా జరగదు. అబ్బాయి ఎట్లున్నాడో అబ్బాయికి తగ్గట్టే సంబంధం. ఇప్పుడు అబ్బాయి బీటెక్ ఇంజనీరింగ్ చేసాడు అనుకోండి, బీటెక్ అమ్మాయిని కోరుకుంటే తప్పలేదు. ఆ 10th క్లాస్ అబ్బాయి కూడా నాకు బీటెక్ అమ్మాయి కావాలను, లేకుంటే బీటెక్ అమ్మాయి కూడా 10th క్లాస్ అబ్బాయిని చేసుకోదు కదా. అవును, అది పాయింటే సార్. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళకి ఏమైనా ఉన్నటువంటి ఏమంటారు ఇష్యూస్, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఈ మధ్య ఇంతకుముందు అంటే పెళ్ళిళ్ళలో పాత పద్ధతి ఉండేది, అమ్మాయి ఏమైనా డ్యాన్స్ చేస్తుందా, అమ్మాయి ఏమన్నా పాడబడుతుందా, ఇలాంటివి ఉండేవి. అలాంటివి కూడా వచ్చి మీ దగ్గర అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారు? అసలు ఉన్నారు పెద్ద మనుషులు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు చూస్తారు, నడవమ్మ అంటారు, పాట పాడంటారు, మాట్లాడేటప్పుడు వాళ్ళ మాట ఏ విధంగా ఉందనేది వింటారు, హైట్ చూసుకుంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కామన్. పెళ్లి సంబంధం పాత పద్ధతి కాబట్టి ఇవన్నీ చూస్తారు. అదే పెద్ద మనుషులు ఎవరన్నా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అమ్మాయి అబ్బాయి డైరెక్ట్గా చూసుకున్నప్పుడు అయితే ఇవన్నీ ఏముండవు కదా. ఇప్పుడు మన సైట్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఏమైనా చేస్తారా? మన సైడ్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడనేది తెలుసుకుంటాము.
అమ్మాయి అబ్బాయికి ముందు ఫోటోలు పంపించిన తర్వాత వాళ్ళిద్దరికీ నచ్చింది అని అంటే ఆ తర్వాత వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోమని చెప్తాం. అది ఎవరైనా కావచ్చు, ఇటు అమ్మాయి వాళ్ళు కావచ్చు అబ్బాయి వాళ్ళు కావచ్చు. మేము ఎంతవరకు ఇవ్వాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము ఇచ్చేది ఏంది ఆధార్ కార్డు, లేకపోతే ఆ అబ్బాయి సంబంధించి జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, ఐడి కార్డు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, ఆయన గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ ఉద్యోగస్తుడా, లేకపోతే బిజినెస్ చేస్తున్నాడా, ఏంది, వాళ్ళ మదర్ ఎక్కడోళ్ళు, తల్లిగారు ఎక్కడ, వాళ్ళ అమ్మగారిది, ఇవన్నీ మేము కామన్గా ఇస్తాం. ఇచ్చిన తర్వాత తెలుసుకుంటారు. ఎవరు ఎవరికి తెలుసుకోకుండా ఎవరికి పిల్లనివ్వరు, అది గ్యారంటీ. నేను ఎన్ని మాటలు చెప్పినా, నేను ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితేనే వాళ్ళ గురించి తెలుసుకుంటారు, తెలుసుకొని ముందుకెళ్తారు. ఇప్పుడు వరకు ఎన్ని పెళ్లి చేశారు సార్? 400 పెళ్లిళ్ళు చేశాను. ప్రతి పెళ్లికి మీరు అటెండ్ అవుతారా? ప్రతి పెళ్లికి నేను అసలు ఒక పెళ్లికి కూడా అటెండ్ కాలేదంటే నమ్ముతారు నమ్మరు, కానీ నేనేం అటెండ్ కాను. నా డ్యూటీ బొట్టు పెట్టించే వరకే. బొట్టు కార్యక్రమం అంటే పిల్లగాడు ఓకే అనే వరకే తప్ప ఇక పెళ్లికి పోవడము, ఎంగేజ్మెంట్ పోవడం అనేది నాకేం జరగదు. రమ్మని పిలుస్తారు, ఇంకా మాకు టైం ఉంటే మా వాళ్ళు ఎవరెవరు పోయేసి వస్తారు. ఓకే, అంటే ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు అవసరాన్ని బట్టి. అవసరం లేకుంటే మేము ఇంకో పెళ్లి చేస్తే మాకు 4 రూపాయలు వస్తాయి కదా, అంతే కదా. మన దగ్గర రిజిస్ట్రేషన్ ఫార్మాట్స్ కానీ ఎవరైనా జాయిన్ కావాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి పేమెంట్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మినిమం స్టార్టింగ్ మా దగ్గర 10,000 ఉంది. వాళ్ళ ఫీజుని బట్టి కొందరికి బూస్టింగ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఉంటుంది. అవి ఏమున్నా ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని మా గురించి వాళ్ళకి చెప్పి మేము వర్క్ అంటే మేము ఎలా ప్రొసీజర్ ఉంటుంది మా దగ్గర అన్ని రాయించుకొని ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ ప్రతి 15 రోజులకు ఒకసారి సర్వీస్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకు. ఓకే, అది అయ్యేదాకా చూస్తాం. మా దగ్గర పీరియడ్ ఆఫ్ టైము అంటే 3 నెలల్లో చేస్తా, నేను 100 రోజుల్లో చేస్తా, లేకుంటే ఇన్ని రోజుల్లో అయిపోద్ది అని మేము ఎవరికి ప్రామిసులు చేయము. ఎంత వీలైతే అంత మేము ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ పిల్లగాడికి ఆ అమ్మాయికి నచ్చితేనే పెళ్ళి అవుతుంది తప్ప ఈ డబ్బులు కడితే పెళ్ళి అయితే కాదు. ఇప్పుడు ఒక 10,000 కట్టి మీరు అన్నట్టుగా ఎవరైనా పర్సన్ మీ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నారు, వాళ్ళు ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు ఎలిజిబుల్ దానికి? వాళ్ళ పెళ్ళి అయ్యే వరకు చూస్తాం. అంటే 1 year వరకు మీరు 2 years అయినా 3 years అయినా 4 years అయినా ఆయనకి ఎక్కడన్నా పెళ్లి కావాలా, లేదంటే నేను చేయాలా, అంతే. వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే, ఆయనకి ఏడన్నా సంబంధం రావాలా. మీరు చూడలేదు, నేను పెళ్లి చేసుకున్నా కదా, మరి నాకు ఇచ్చేయండి. సంతోషం, నేను అంతసేపు కష్టపడతా కాబట్టి మాకు ఎవరు రిటర్న్ అసలు అడగరు. ఓకే, ఆల్రెడీ 1 year 2 years చూసిన తర్వాత మా తప్పు కాదు కదా, మేము ప్రయత్నం చేసినట్టు మా దగ్గర రికార్డ్స్ ఉంటాయి. నిజంగా ఏం ప్రయత్నం చేసినామో నేను చూపిస్తాము. అన్ని విధాలుగా ఉంటది కాబట్టి కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు వెళ్తుంటారు, చూసుకుంటారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రయత్నం చేసినామా లేదా అనేది ఆయనకు తెలుస్తుంది, ఆయన మనసాక్షికి అయితే తెలుస్తుంది కదా. మేము చేసినామా లేదని మా మనసాక్షికి కూడా తెలుస్తుంది కదా. కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ రావు మాకు దాదాపు. ఓకే, ఆల్రెడీ ముఖ పరిచయాలు కాబట్టి ఎన్నో ఆన్లైన్లో డబ్బులు తీసుకుంటే నన్ను మోసం చేసినావు అంటాడు, లేకపోతే ఇంకేదంటాడు. మేము అది లేనే లేదు కదా. నువ్వు వీడికి రా, వస్తే నీ ఫైల్ తీసుకుంటాము, మాతో చాదన అయితే చేస్తాము, లేకపోతే లేదు. నువ్వు 10,000 కట్టినా అవి రిటర్న్ ఇవ్వము అనేది ముందే చెప్తాము. అన్ని విధాలుగా ఇది పరిస్థితి అని చెప్తాము. దాని పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. అదేలేండి. ఇప్పుడు ఈ అంబియన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు సార్. అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది కంపెనీ? మాది వచ్చేసి 2017లో అయిందండి. ఓకే, 2017. ఇప్పుడు దాదాపు మనకు 8 సంవత్సరాలు అయింది. మాకు పూర్తి చేసుకున్న 8 నుంచి రన్నింగ్ నడుస్తుంది మాకు. ఓకే, మొత్తం ఓవరాల్ ఎంతమంది క్లయింట్స్ మీకు అసలు? దాదాపు నాకు ఉంటారు ఒక 5,000 పైన ఉంటారు. 5,000 క్లయింట్స్ కి రన్ అవుతుంది రెగ్యులర్ గా మా దగ్గర ఉంటారు. ఎవ్రీ 15 days ఒకసారి నడుస్తూనే ఉంటది. దాదాపు నా దగ్గర 25 మంది స్టాఫ్ ఉంటారు కాబట్టి ఇంకో 22 మంది బయట మధ్యవర్తులు ఉంటారు. వాళ్ళందరూ నా దగ్గరనే చేసుకుంటారు కాబట్టి ఎవరిది వాళ్ళకి వర్క్ అప్పచెప్తా ఉంటాము, చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కమిషన్లు ఏదున్నా వాళ్ళ జీతాలు ఎన్ని టైంకి ఇచ్చుకుంటాం కాబట్టి మన కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. అదే బయట ఎలా ఉన్నారని అంటే జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడమో, లేకపోతే ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవ్వకపోవడమో, ఇవన్నీ జరుగుతాయి. మా దగ్గర అవన్నీ ఏం జరగవు. ఖచ్చితంగా ఏదన్నా అన్ని ప్రాంప్ట్గా ఇస్తాం కాబట్టి 100% మన కోసం వాళ్ళు పనిచేస్తారు, మేము వాళ్ళకి అట్లనే చూసుకుంటాం కూడా. ఓకే, ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలను ఎతకడం డిఫికల్టా, అబ్బాయిలకి అమ్మాయిలను ఎతకడం డిఫికల్టా? ఏదైనా డిఫికల్టే ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకోసం అంటే మ్యారేజ్ బ్యూరోకి వచ్చిండ్రు అని అంటే వాళ్ళు ఏదో కోరిక లేకుండా ఎవరు రారు. ఓకే, ఖచ్చితంగా కోరికలతోనే వస్తారు. వాడు మనకు డబ్బులు పే చేస్తున్నప్పుడు సర్వీస్ ఎట్లా తీసుకుంటాడు, పూర్తిగా కావాలని కోరుకుంటారు. కాబట్టి ఆ సర్వీస్ నేను ఇవ్వాల్సిందే, వాళ్ళు తీసుకోవాల్సిందే. ఆప్షన్ లేదు, నాతో కాదు నేను చేయలేను అనేది ఏం చెప్పడానికి లేదు. ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నంలో ఖచ్చితంగా అమ్మాయికి తగ్గట్టు అబ్బాయి, అబ్బాయికి తగ్గట్టు అమ్మాయి వచ్చిందంటే ముందుకెళ్తుంది ఏ సంబంధమైనా. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ పాయింట్ సార్, అమ్మాయిల్ని ఒక అబ్బాయికి ఎతుకుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చారు మీ దగ్గరికి, నేను వచ్చాను, నా కోసం అమ్మాయిలను ఎతుకుతున్నప్పుడు ఎలాంటి
ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు ఒక నార్మల్ అబ్బాయికి? ఇక అబ్బాయి 10th ఇంటర్ చదివిండు అనుకోండి, 30,000 40,000 రూపాయలు జీతం అనుకోండి. ఆ అబ్బాయికి ఇల్లు లేదనుకోండి, ఇల్లు లేదని కొందరు, జీతం సరిగ్గా లేదని కొందరు, అబ్బాయి బాగలేడని కొందరు, అబ్బాయి పొట్టుకున్నాడని కొందరు, అబ్బాయి లావుగున్నాడని కొందరు, అబ్బాయికి బట్ట తల ఏమన్నా బట్ట ఉంటే అది ఉందని కొందరు. ఇక అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా ప్రాబ్లం ఇప్పుడు హాస్పిటల్కి ఎవరు పోతారు? అవును, వాస్తవం మాట్లాడితే ప్రాబ్లం ఉన్న వాళ్ళే పోతారు. అవును, మా దగ్గరికి అంతే. ఇక అది అంతే. ఇక దాన్ని ఏం పెద్దగా విపులీకరించలేను నేను. వీళ్ళు ఆల్రెడీ ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నోళ్ళే వస్తారు. అంటే ప్రాబ్లం అని అంటే ప్రాబ్లం అదేదో పెద్ద ప్రాబ్లం కాదు, వాళ్ళ రిక్వైర్మెంట్ నచ్చక లోకల్లో మాకు ఇలాంటి అబ్బాయి కావాలి, మాకు ఇలాంటి అమ్మాయి కావాలి. ఇప్పుడు మనము మన పిల్లల ఇప్పుడు ఒక తండ్రి ఒక తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, నా బిడ్డను మంచి ఇంటికి ఇవ్వాలి, మగ పిల్లగాడి తండ్రి మంచి కోడల్ని తెచ్చుకోవాలి అన్నప్పుడు 100 విధాలుగా వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకుంటారు. ఏదో మనము పోయి బొమ్మను కొనుక్కొచ్చినట్టు కాదు కదా. కాబట్టి వాళ్ళు 4 బ్యూరోలోకి వెళ్తారు, 4 మ్యాట్రిమోన్లోకి వెళ్తారు, 4 ప్లేసెస్కి వెళ్తారు. దాన్ని మనం దూరదృష్టితో చూడాల్సిన పని లేదు. ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, వాళ్ళకి నచ్చితేనే చేసుకుంటారు. 10,000 కట్టినా అని చెప్పేసి నేను చూపించిన అని చెప్పేసి చేసుకోవాలని గ్యారంటీ ఏం లేదు. కాబట్టి అవి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు సింగిల్ మెంబర్స్ ఉంటారు సార్, ఫ్యామిలీ లేకుండా సింగిల్ మెంబర్స్ ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వాళ్ళు ఇక్కడ ఎఫోర్డ్ చేయలేరు, రాలేరు. అలాంటప్పుడు వాళ్ళకు ఒక సంబంధం వచ్చింది అంటే మీ తరపు నుంచి ఏమేమి చెక్ చేసుకోమంటారు? బ్యాక్గ్రౌండ్ చెక్ వాళ్ళకి. అబ్బాయి గురించి అంటున్నారా, అమ్మాయి గురించా? రెండు చెప్పండి, ఇంకా వాళ్ళకి హెల్పే కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరో ఒకరు వాళ్ళ పేరెంట్స్ లేకపోవచ్చు, సింగిల్ ఉండొచ్చు. వాళ్ళ చుట్టాలు, పినదండ్రులో, లేకపోతే నాయనమ్మలో, లేకపోతే ఇంకెవరో అనాథాశ్రమంలో పెరిగినప్పటికీ వాళ్ళ రిలేషన్ ఎవరో ఒకరు ఉంటారు. అంటే ఆ రిలేషన్ ఆధారంగా పట్టించుకోకపోవచ్చు, కానీ వాళ్ళ రిలేషన్ అయితే ఉంటారు. అది ఏందనేది తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు సంబంధాలు చూస్తాము. ఎవరైతే అమ్మాయి దొరకని వాళ్ళు ఉంటారో, లేకపోతే అలాంటి వాళ్ళకి అలాంటి సంబంధాలు తీసుకొస్తాం. ఓకే, ఒకవేళ అంటే నేను అనేది వేరే సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకున్నారు, ఏదో సంబంధం వచ్చింది, వాళ్ళకి డౌట్ ఉంది, అవును అరే ఇది నిజమా రైటా రాంగా అని. కొన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఈ పాయింట్స్ చూసుకోండి అమ్మా, చూసుకుంటే మీకు వాళ్ళు ఓకే అనిపిస్తే ఆ పాయింట్స్లో బెస్ట్ అయితే ఇంకా వాళ్ళ లైఫ్లో బెస్ట్, లేదంటే వర్స్ట్ అనే కొన్ని కంటెంట్స్ ఉంటాయి కదా, అందులో ఒక 4-5 ఏమన్నా చెప్పగలుగుతారు వాళ్ళ కోసం? ఏదైనా ఏజ్ కలుస్తుందా లేదా, ఏజ్ డిఫరెన్స్ చూసుకుంటారు మెయిన్గా. ఎంత ఉండాలి సార్ అసలు? 7 years డిఫరెన్స్ ఉండొచ్చు. మన హిందూ ఆచారం ప్రకారం 7 సంవత్సరాలు ఉండొచ్చు. 7 సంవత్సరాల అమ్మాయి పెద్దదైనా డిఫరెన్స్ ఉంటే బెటరా? 7 సంవత్సరాల అమ్మాయి పెద్దది కాదు, అబ్బాయికి 7 సంవత్సరాల డిఫరెన్స్ చూస్తారు. ఎప్పుడైనా హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి చిన్నది, అబ్బాయి పెద్ద. 7 years వరకు చూసుకుంటారు. ఒకటి. రెండవది ఎడ్యుకేషన్. అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదివింది అనుకోండి, అబ్బాయి కనీసం డిగ్రీ చేస్తున్నాడా లేదా, ఇదో పాయింట్. ఇంకోటి వచ్చేసి జాబు. ఆయన ఒక 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు కనీసం. ఇప్పుడున్న పరిస్థితులలో కనీసము రెంటలు మనకు ఇవన్నీ అలవెన్సెస్ ఇవన్నీ కలిపితే కనీసం 30,000 నుంచి 40,000 ఏంది బతికే పరిస్థితి లేదు. కాబట్టి 50,000 ఆయన సంపాదిస్తున్నాడా లేదా అంటే 30,000 పిల్లని ఇవ్వద్దని కాదు అక్కడ అర్థం. అంటే వాళ్ళకి ఇంకేమన్నా ఉండొచ్చు అలవెన్సెస్. మీరు సింగిల్ అడిగారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. అంటే ప్రాపర్టీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి కనీసం 40,000 నుంచి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాడా లేదా, బాగున్నాడా, ఈడు జోడి బాగుందా అంటే ముందుకెళ్ళొచ్చు, తప్పేముంది. అంతే. ఈ హ్యాబిట్స్ వాటిని బట్టి హ్యాబిట్స్ అని మనకేం తెలుస్తాయి సార్? ఇప్పుడు మనకేం అర్థమైతే చెప్పండి. పర్సనల్ హ్యాబిట్స్ మనకేం తెలుస్తాయి? ఎవరికి తెలియదు. సిగరెట్ తాగగానే వాళ్ళని బ్యాడ్ అన్నట్టు, జస్ట్ మందు తాగగానే బ్యాడ్ అన్నట్టు, సిగరెట్ తాగితే మంచోడు కాదు, లేకపోతే మందు తాగితే మంచోడు కాదు అనేది ఎక్కడ రాసిందేం లేదు. అవన్నీ కావు. పిల్లగాడికి సంసార లక్షణం ఉందా లేదా, ఇంటికి టయానికి కొత్తిమీర కరివేపాకు తెస్తాడా లేదా అనేది ఆయనకు ఉండాల ఆలోచన, ఆయన చూసుకోవాలి అవన్నీ. అంతే తప్ప ఇక నేను ఖచ్చితంగా సిగరెట్ తాగితే చెడ్డోడు, మందు తాగితే చెడ్డోడు అంటే అలవాట్లు ఉంటాయి. ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఉంటాయి, దాన్ని దూరదృష్టితో చూడాల్సిన పని అయితే లేదు. అవును, ఈ రోజుల్లో పెళ్లిళ్ళ వ్యవస్థ మొత్తం చెడిపోవడానికి అసలు కారణం ఏంటి సార్? చాలా చెడిపోయింది, ఒకప్పుడు లాగా లేదు అసలు. చెడిపోవడం అంటే అతిమీరిన కోరికలు. మాకు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, మాకు ఇంత కట్నం కావాలి, మాకు అంత కట్నం కావాలని, లేకపోతే మాకు ఈ విధంగా ఉండాలి, ఇట్లా పెళ్లి చేయాలి, అలా పెళ్లి చేయాలి. అప్పుడు అవన్నీ ఇక చెడిపోవడానికి ముందుకెళ్తున్నట్టే కదా సూచనలు. అవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. మనం ఏం చేస్తాం, వాళ్ళకు ఎంత చెప్పినా వినరు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళకి కావాలా. ఆ తర్వాత ఇంక జరిగేది ఏముంటుంది, అంత ఘనంగా పెళ్లి చేస్తారు, అన్నీ జరుగుతాయి, అప్పులు చేసుకుంటారు. ఏదో ఒక రోజు డైవర్స్ కానీ ఎన్ని లేవు సంబంధాలు. సరే, ఇప్పుడు మీరు ఒక టైం లిమిట్ లేదు అని చెప్పారు కదా మీ దగ్గర వచ్చిన వాళ్ళకి,
ఒకవేళ మీరు చూపించిన సంబంధం నచ్చకపోతే వాళ్ళు మీ దగ్గర ఎలాగా సున్నితంగా రిజెక్ట్ చేయాలంటే ఎలాగా? రిజెక్ట్ ఏముంది, నచ్చితే నచ్చిందని చెప్తారు, లేకపోతే లేదు. నచ్చలేదని చెప్పినా కానీ మళ్ళీ మీరు ఇంకో ట్రై ఇంకోటి చేస్తారు. చూడాలి కదా, అయ్యో దానికి తప్పేముంది, మా డ్యూటీ అది కదా. సంబంధాలు చూపిస్తాం అన్నాం కదా, మనం ఏమన్నాం మన దగ్గరికి వచ్చిన రోజు, అయ్యా నువ్వు నా రిజిస్ట్రేషన్ అయితే నీకు పెళ్ళయ్యే వరకు చూసే బాధ్యత నాది, అది నేను చేసినా లేకపోతే నువ్వు చేసుకున్నా, ఎక్కడో ఒక దగ్గర అయితే స్టాప్ ఎండ్ అవ్వాలి కదా, శుభం కార్డ్ అయితే పడాలి. కాబట్టి ఖచ్చితంగా సర్వీస్ అనేది ఆయన ఎన్ని సంబంధాలు చూస్తానా, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎన్ని చూస్తానా చూపించే బాధ్యత మాది. అది చూపిస్తా అంటేనే చూపించగలుగుతా. ఏదో నేను ఒక కుటుంబాన్ని క్రియేట్ చేయలేను కదా, ఒక తండ్రినో ఒక తల్లినో ఒక మామనో ఒక అన్నదమ్మునో ఒక చెల్లెనో క్రియేట్ చేసేది కాదు. కాబట్టి అవన్నీ జెన్యున్గా ఉంటాయి. కాబట్టి మీరు వచ్చి ఇంటికాడ చూసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అట్లా క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి కదా సార్? క్రియేట్ చేసిన వాళ్ళు అందరూ దొంగలు దొరికిరు కదా. చాలా మంది దిల్సునార్లో, మలక్పేటలో, కొత్తపేటలో, ఎల్బీ నగర్లో మనకు చాలా మంది అట్లా చేసి కూడా వాళ్ళు జైల్లో పాలైనరు కదా. మ్యారేజ్ బ్యూరోల మీద నమ్మకం పోవడానికి కారణం కూడా ఇది ఒకటి ఉండొచ్చు. సరే, ఏదైనా ఏ బిజినెస్లో అయినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అవునవును, అది కస్టమర్ తీసుకునే సర్వీస్. ఇప్పుడు మేము డబ్బులు తీసుకున్నప్పటికీ నేను క్లియర్గా ఏం చెప్తా అంటే, అయ్యా నాతో అయితే చేస్తా లేకపోతే లేదు. డబ్బులు అనేది నా సంస్థ నడవాలి కాబట్టి నేను ఇద్దరు తీసుకుంటున్నా, అది తప్పేం కాదు, అడిగి తీసుకుంటున్నా. అది నేను ఆన్లైన్లో నువ్వు యాడ్ ఉంటే నేను కొట్టించుకుంటలేను, నా కాడికి రా, నేను చెప్పేది నచ్చితే నువ్వు కట్టు, లేకపోతే లేదు. నీ ఫైల్కి ఎలా వస్తాయి అనేది కూడా నీకు చెప్తున్నా ముందే. నేను చెప్పింది విను, అంతా బాగుంది అనుకుంటే నాకు డబ్బులు కట్టు, లేదంటే నువ్వు పో, నాకేం ప్రాబ్లం లేదు, కట్టమని నేనేం బలవంతం చేయట్లేదు. చేసేవాళ్ళు లేరు. అలాంటోడు అన్ని బిజినెస్లో అన్నిట్లో ప్రావీణ్యం ఉండి కూడా అన్నీ వదులుకొని డబ్బు ఒకటే కాకుండా పుణ్యం కూడా చేద్దామని కదా నేను ఫీల్డ్కి వచ్చిన. నేనైతే మీకు మంచి పనే చేస్తున్నా కదా, అంతే కదా. వేరే వాళ్ళు లేరు కదా, ఎవరన్నా ఉన్నారా? పోనీ ఎవరంటే మ్యారేజ్ బ్యూరోలు అంటే చాలా ఉన్నారు, వాళ్ళకి లేవు కదా. ఇంత సెటప్ యాడ్ ఉంది, ఇంత ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి రండి మీరు. నేను పెట్టిన మ్యారేజ్ బ్యూరో యాడ్ ఉందంటే లేదు. అవును, కరెక్ట్. ఆన్లైన్ మ్యాట్రిమోనీలు చూడండి, ఆన్లైన్ మ్యాట్రిమోనీ ఇంత డబ్బా 10/10 పెడతాడు, ఏదో ఉంటది, అంతా ఆన్లైనే ఫీజులు కడతారు. అసలు ఏం జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అనేది పక్కన పెడితే ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇక్కడ మా దగ్గర లైవ్ ప్రొఫైల్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ చేస్తారు, మమ్మల్ని అడుగుతారు, అన్ని విధాలుగా సర్వీస్ ఉంటుంది. ఏదున్నా జెన్యున్గా ఉంటుంది, లేకపోతే ఏముండదు. ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ మీరు చెప్తున్నాగా, నాకు ఆన్లైన్ సైట్స్ గురించి ఒక మాట డౌట్ వచ్చింది సార్. ఏంటంటే ఆన్లైన్ వెబ్సైట్లలో ఈ రిజిస్టర్డ్ కొన్ని మనకి బాగా ఫేమస్ అయినవి ఉన్నాయి. వాటినే ట్రస్టెడా కాదా, కస్టమర్ ట్రస్టెడా వెరిఫైడా కాదా అని డౌట్గా ఉండే సిచ్యువేషన్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా చాలామంది మితిమీరిపోయి ఎలా చేస్తున్నారు అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేయడం, ఇన్స్టాగ్రామ్లు క్రియేట్ చేసేయడం, వాళ్ళకి దొరికిన ఫోటోలు పెట్టడం, వాళ్ళ పేరు ఒకటి పెట్టడం, వయసు పెట్టడం, రిజిస్ట్రేషన్ కాల్ చేశారనుకోండి, రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 5,000 కట్టు, ఒక 10,000 కట్టు, ఇక అంతే. 10 ఫోటోలు పంపిస్తారు, ఎత్తలేదంటే ఇక కట్టు, ఇక అంతే. ఇలా జరుగుతుంది కదా. ఈ ఫార్మాట్ని జనాలు నమ్మొచ్చా, అసలు ఉండొచ్చా? ఒకవేళ అట్లా చేసినా కానీ నిజాలు చేసేటోళ్ళు ఉన్నారా? నిజంగా చేసే ఒకటి చెప్తా బాసు, నువ్వు సంధిస్తేనే నేను ఇంకొకడు మోసం చేస్తాడు, సంధిచ్చేదే నువ్వు. ఎదుటోడు మంచిగా నిన్ను మోసం చేసే పోతాడు, తప్పేమీ లేదు. అనవసరంగా నువ్వు మోసపోతున్నావు. నువ్వు ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఎదుటోడు దాన్ని యూజ్ చేసుకుంటున్నాడు, అది డబ్బు రూపంలో చేసుకుంటున్నాడా, ఇంకా వేరే విధంగా. ఎందరో మంది ఎన్నో విధాలుగా మోసపోయి కూడా ఎవరికి చెప్పుకోలేక ఇక వాళ్ళు ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. మరి గుచ్చి చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి మీరు ఒక జీవితంకు సంబంధించిన భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆ మధ్యవర్తి ఎవరు, ఆయన ఎలాంటోడు, నేను ఇస్తే నాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఇంత కొంత ఆలోచించాలా. ఎవరికంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు లేకపోతే ఇంకేదో ట్రాన్సాక్షన్లు చేసి అనవసరమైన ఇబ్బంది పడితే ఎవరు దాంట్లో మోసపోయేది, ఇబ్బంది పడేది కస్టమరే, యూట్యూబ్లో చూసే వ్యూవరే. కాబట్టి జాగ్రత్త పడాలి. ఆయనకు సెటప్ ఉందా లేదా, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, అసలు ఏం జరుగుతుంది, పోవాలి, కంటితో చూడాలి. నాకు టైం లేదు, నాకు పని ఉంది. నీకు పని ఉంటే మరి నేను ఖాళీ కూర్చున్నానా? ఓకే, నాకు పని లేదు, నాకు పని ఉంది అంటే నేను ఖాళీ కూర్చున్నానా? నీకోసం డబ్బులు పంపిస్తా, చూడు సంబంధాలు, నేను చూడా. నేను చూడా, నాకు అవసరమే లేదు అంటే నేను ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. కానీ నేను చాలామందికి మా టెలికాలర్స్కి మేమేం చెప్తామంటే, అమ్మ ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఆఫీస్కు రండి. తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే మా దగ్గర దాకా రారు. మాకు అబద్ధాలు చెప్పే అవకాశం లేదు. వాళ్ళు చెప్పినా దొరికిపోతారు. మా దగ్గర పరిస్థితి ఉండదు.
ఓకే. కాబట్టి ఏంటంటే నాకు టైం లేదు అని అంటే నీకు టైం ఉన్న కాడికి టైం ఉన్నప్పుడు రా, ఈ రోజే రా నేనేం బలవంతం చేయట్లేదు. నీకు అవసరమైనప్పుడు రా అంతే కదా. నేను సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, తీసుకోవాలి అని అంటే నువ్వు వస్తేనే ఇస్తాను నేను చెప్తున్నా. నేను రాను అంటే నేను ఏం చేయలేను కదా దాన్ని. నీ ఇంటికి వచ్చి నేను పిల్లని ఇవ్వాలా? అంతే కదా. అవును. ఎన్నో రకాలుగా విడిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని, ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకొని. దాని గురించి అలా చేసే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు చెప్తారు? ఇప్పుడు ఇన్స్టెంట్ కోపాలు, ఇన్స్టెంట్ కాఫీ మాదిరిగా ఇన్స్టెంట్ కోపాలు, ఈగోలు, ఇన్స్టెంట్ ఈగోలు, నీ వాళ్ళు మంచోళ్ళు కాదు, నా వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఇంత సంపాదిస్తున్నా నువ్వెంత సంపాదిస్తున్నావు, నీకేం దిక్కు లేదు నాకేం దిక్కు లేదు, ఇవన్నీ ఏమవుతున్నాయంటే సంసారంలో పనికిరావు. ఇవన్నీ ఇద్దరు భార్యాభర్తలు మనము పెళ్లి చేసుకున్నాము అంటే, మనల్ని అందరూ కలిసి పెద్ద మనుషులు కలిపినరో లేకపోతే ఆన్లైన్లోనో చూసి పెళ్లి చేసుకున్నామంటే మనం జీవితకాలం కలిసి ఉండాలని చేసుకున్నది. అది మర్చిపోయి నువ్వెంత నేనెంత, నీ బతికెంత నా బతికెంత, నువ్వు వేసుగాడివి, నీకు సంపాదన లేదు, లేకపోతే నువ్వేం పనికిరావు, నువ్వు జాబ్ చేయవని అమ్మాయిని అబ్బాయి, లేకపోతే కట్నం తీసుకురాపో 10 లక్షలు నాకేం సరిపోతాయి, ఇంత తీసుకురా అంత తీసుకురా అని వేధించుకొని కాల్చుకొని తింటే అక్కడ జీవితం అనేది ఎవరు నాశనం అవుతుంది, ఎవరు మోసం చేసుకుంటున్నారు అనేది ఆలోచించాలి. అవును. నీ భార్యను నువ్వు తిడుతున్నావు అనుకో, ఏమొస్తుంది నీకు? ఒక భర్తను మంచిగా ఉన్నోడిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అనుకో, నీకేమొస్తుంది? వాడు వేరే చూపులు చూస్తాడమ్మా. 6 నెలలు సంవత్సరం తర్వాత ఏం చేస్తాడు? వాడు వేరే అమ్మాయిని ఎత్తుక్కుంటాడు. అమ్మాయి కూడా ఇంకో వేరే ఆలోచనలకు వెళ్ళిపోతుంది. మంచిగా చూసుకోవాలి. మనం ఉన్నదే కలిసి ఉండగలిగి కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి ఉంటే ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఆ బాండింగ్కు టైం వేయట్లేదు వీళ్ళు. ఆ మనిషి ఈ మనిషి కావాలంటే ఒక 6 నెలలు టైం పడుతుందా? ఆ ఓపికలు ఎవరికీ లేవు. రాగానే అన్ని రెడీమేడ్ కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలి, పొలాలు కావాలి, డబ్బులు కావాలంటే సాధ్యమా? వాడు అప్పుడే పెళ్లి చేసుకుంటాడు, 30,000 40,000 50,000 సంపాదిస్తాడు. వాడు కారు తీసుకోవాలంటే టైం పడుతుంది కదా, ఇల్లు తీసుకోవాలంటే టైం పడుతుంది కదా. సపరేట్ ఉన్నప్పుడు ఇల్లు తీసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు ఉండొచ్చు, కానీ నీకు సపరేట్ వాడు అపార్ట్మెంట్ కొనాలంటే ఇలా 60 లక్షలకు తక్కువ రాదు. 60 లక్షల రూపాయలలో వాడు 20 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టిన, 40 లక్షల రూపాయలు 1,1000 రూపాయల చొప్పున 40,000 రూపాయలు ఈఎంఐ కడితే వాడు తింటాడేంది? ఎక్కడి నుంచి తెస్తాడు? అంత ఎక్కడి నుంచి తెస్తాడు ఆలోచించాలి. అమ్మాయిని ఇచ్చినాం కదా, మా అమ్మాయిని కిరాయి కొంపలలో ఉంచుతాడా, అపార్ట్మెంట్ కొనడా, కెపాసిటీ లేదా, అంత చేతగానోడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇవన్నీ ఏమైతాయంటే డైవర్సీ కారణాలు అవుతాయి. ఈగోలు. ఇంకా మంచోడు దొరుకుతాడేమో, వీని కాదని ఇంకోని చేసుకుంటావు, అక్కడైనా అంతే ఉంటుంది, అంతే, చేంజ్ ఏమి ఉండదు. వీళ్ళకేమో అర్థం కాదు. అర్థమైన వాళ్ళు గుట్టుగా సంసారం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరని లేరు, చాలామంది ఉన్నారు, చేసుకుంటున్నారు. మనకేమవుతుందంటే ఎవరైతే సంసారాలు డైవర్సీలు కావచ్చు, లేకపోతే గొడవలు కావచ్చు, ఇవి ఏమవుతాయంటే మన ఛానళ్ళలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఇంకెవరో ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకుని ఏమైపోతాయంటే అవి వైరల్ అవుతున్నాయి. అవి వైరల్ అయ్యి మీ మీద ఇంపాక్ట్ అవుతుంది తప్ప ఆడ జరిగేది ఏమీ లేదు. 100 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి, 100 సంవత్సరాలల్లా 96 మంది మంచిగానే ఉంటారు. ఈ 4 మందిలో 1 2 3 4 కోతులు ఉంటాయి. ఆ కోతులు ఉండడం వల్ల ఏమైపోతుంది, అవి వైరల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలిగా, పబ్లిక్ ఏదో ఒకటి కావాలిగా. దాన్ని చూసి ఈ 96 మంది ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లలు ఉంటారో, అరే ఇట్లా మన పిల్లగాడికి జరిగితే ఎట్లా అని భయం పడతాడు, ఆలోచనలో పడిపోతాడు, అనవసరమైన ఆలోచనలు పెరుగుతాయి. ఇక ఏదైనా మంచి చెడు 2 ఉంటాయి సార్, దాన్ని ఎవరు ఆపలేము. దాన్ని పెద్ద దూరదృష్టితో చూడాల్సిన పని లేదు. పాజిటివ్గా మన పిల్లల్ని మంచిగా పెంచుతూ వాళ్ళకు మంచి విజ్ఞానము, మంచి చదువు, మంచి సంసారము, మనం తల్లిదండ్రులము ఇద్దరం ఉన్నాము, మంచిగా ఉంటే వాళ్ళకి మంచి పడతాయి. జనరల్ లైఫ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలంటారు అసలు? జనరల్ లైఫ్ బ్యాలెన్సింగ్ అంటే పిల్లలకు మంచి చదువు. ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరు చాలా సెవరల్ టైప్స్ ఆఫ్ బిజినెస్లు చేశారు. అవును, ఎన్నో చోట్ల ఆటుపోట్లు చూసుంటారు, అన్నీ అయిపోయినాయి, ఎన్నో డౌన్ఫాల్ చూసుంటారు, అన్నీ అయినాయి. అయినా కానీ మీ ఫ్యామిలీ ఒక స్ట్రాంగ్గా నిలబడింది, మీ అంబటి ఉంది. ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకున్నా కానీ మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసింది, ఎందుకంటే మీరు ఒక ఫేస్ చేసిన సిచ్యువేషన్ చెప్తారనేసి. ఎలా అంటే బ్యాలెన్సింగ్ అనేది తెలియట్లేదు సార్. ఇప్పుడు మాలాగా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకున్న, పెళ్లి చేసుకున్న యూత్కి అంతా కూడా అందరికీ GT ఇంటర్సెప్టర్స్ కావాలి, GT 650s కావాలి, లేకపోతే BMW ఆడి కార్స్, మస్టాంగ్స్ ఇవే కావాలి. తింటున్నాడా లేదా నథింగ్, ప్రతి ఒక్కటి చేతిలో ఐఫోన్ ఉండాలి.
వాడికి రీఛార్జ్ ఉండదు, మళ్ళీ ఐఫోన్ ఉండాలి ఫోటోలు తీయడానికి. వైఫై ఉందిగా. అదే ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను రాయల్గా బతుకుతా, రిచ్గా బతుకుతా అని అంటే కుదరదు. నువ్వు నీ ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఎవరి లైఫ్ అన్నా బాగుండాలి అని అంటే నువ్వు 20,000 సంపాదిస్తున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. 20,000 సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఒక 1,000-1,500 ఫోన్, 2,000 ఫోన్ మెయింటైన్ చేయగలవు. 30,000కి వచ్చినప్పుడు పెరుగుతుంది, అట్లనే 40కి వచ్చినప్పుడు పెరుగుతుంది. నీ ఆదాయ వనరులు కావచ్చు, నీ శాలరీ కావచ్చు, హైక్ రావడము, ఇవన్నీ పెరిగిన దాన్ని బట్టి మనం పెంచుకుంటూ పోవాలి తప్ప అనవసరంగా ఆడంబరాలకు పోయినావు. ఫంక్షన్కు ఆడి కార్లో పోవుడు, కిరాయి ఆడి కార్ తెచ్చిపోవడు, లేకుంటే కిరాయి కోటేసుకొని పోవుడు, లేకపోతే మంచి ఫోన్లు కొనుడు, లేకపోతే మంచి మేకప్లు వేసుకున్నాడు, మంచి చీరలు కట్టుడు, ఇదంతా మీకు సాధ్యం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్న జంట ఉందనుకోండి సార్, ఫ్యామిలీస్ వాళ్ళంతా చూస్తారు. ఇప్పుడు అబ్బాయికి ఏమో ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎంత సంపాదన, ఎంత వస్తుంది, ఒకవేళ వీడు ఉద్యోగం పైన ఏందని అబ్బాయికి చూస్తారు. అమ్మాయి ఏమో ఏం చదువుకుంది, ఎంత మంచిగా ఉంది, ఎలా. అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట మాట్లాడుకోవాల్సినవి ఏమన్నా ఉంటాయి అంటారా? ఇవేనా ఇంకా మాట్లాడుకునేది ఏముంటుందండి? మాట్లాడుకునేది ఏముంటుంది చెప్పండి? పెళ్ళికి ముందు మాట్లాడేది ఏముంటుంది అంటే వాళ్ళ బిహేవియర్. నీ అలవాట్లేంది, నా అలవాట్లేంది, నువ్వేం చదువుకున్నావు, ఏ స్కూల్లో చదివినావు, ఏ కాలేజీలో చదివినావు, ఇంతవరకు ఇదంతా ఓకే. సంసారంలో అడుగు పెట్టిన తర్వాత మనకు ఆమె గురించి పూర్తిగా అర్థం అవుతుంది. అబ్బాయి గురించి కావచ్చు, అమ్మాయి గురించి కావచ్చు. ముందే నేను అర్థం చేసుకోవాలి, నేను నీతో 4 నెలలు మాట్లాడతా, 6 నెలలు మాట్లాడతా, సంవత్సరం మాట్లాడతా, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అంటే నీకు అసలు ఏం అర్థమవుతుంది? ఇద్దరు ఒక దగ్గర ఉంటే వాళ్ళ అలవాట్లేందని అర్థమైతే పూర్తిగా. అందుకే కొద్ది రోజులు చేసుకోవడం బెటర్. లివింగ్ అని అంటే దానికి ఏమంటాం మనము? మంచి కుటుంబాలు చేసే పనులు అయితే కావాలి. సంసారాలు చేసే పనులు అవి మీరే చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. లివింగ్ ఉంటాము, గంటలు మాట్లాడతాము, ఇక ఫ్లాట్ తీసేసుకొని అవి కాదు, మనం ఏం మాట్లాడలేము సార్. అది అంత వేస్ట్. అది ఎవరు చేసినా అది రాంగ్. అది మన హిందూ ఆచార ప్రకారం మనకు లేవు. అనవసరమైన మీరు కల్చర్స్కి వెళ్ళి ఇక మీరు తర్వాత ఇబ్బంది పడతామంటే పడండి. అంటే కొంతమంది యూత్ అంటూ ఉంటారు కదా, చేంజ్ అవుతుంది, ఎవల్యూషన్ అవుతుంది కదా, మరి దాన్ని బట్టి మనం కూడా ఎవాల్యూట్ అవ్వాలి, చేంజ్ అవ్వాలి. కండి మీకు ఎవరు వద్దంటున్నారు? మీ ఇష్టం. నువ్వు వద్దంటున్నావా? మీ ఇష్టం సార్. అది మీరు ఎట్లా బతుకుతారనేది మీ ఫ్యూచర్ మీరు డిజైన్ చేసుకోండి. మేము చెప్పేది ఏంటంటే పెద్దలుగా ఒక మ్యారేజ్ మధ్యవర్తిగా అమ్మాయిని ఇంటికెళ్ళి చూడండి, నచ్చితే కుటుంబ పెద్దలతోని మంచిగా కళ్యాణ మండపంలోనూ మీకు తెలిసిన కారణం మంచిగా పెళ్లి చేసుకోండి, మంచిగా సంసార జీవితంలో అడుగు పెట్టండి. అంతే తప్ప నేను లివింగ్లో ఉంటా, గంటలు మాట్లాడతా, 6 నెలలు మాట్లాడతా, 3 నెలలు మాట్లాడతా అనే కాన్సెప్ట్ నీకు ఉంటే దాన్ని అయితే మా దృష్టిలో సంసారం అనరు, పెళ్ళి అని అసలే అనరు. ఓకే, అదేలేండి. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ మధ్యవర్తి అన్నది మీరు అన్న దగ్గర నుంచి మాకు ఇంకోటి అనిపిస్తుంది పాయింట్ ఏంటంటే, ఈ మధ్యవర్తులు చెప్పే మాటల వల్ల చాలా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు విడాకులకి కారణాలు అవుతున్నారంట. అది సార్ ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, మధ్యవర్తి ఏం చెప్పాలి? ఏ మధ్యవర్తి అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ దేశంలో అయినా కావచ్చు. ఓకే, అబ్బాయి గురించి ఏం చెప్పాలి? అబ్బాయి పలానా చదువుకున్నాడు, పలానా ఇది, ఇక ఫోటో ఇది కావాలంటే రియల్గా చూపిస్తా, అబ్బాయి ఇంత జీతం వస్తుంది, ఇవన్నీ ఏంటంటే మనకు ప్రూఫ్స్ దొరుకుతాయి. కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అమ్మాయి గురించి కూడా తెలుసుకోవచ్చు. అంతేగాని అమ్మాయి చాలా మంచిది, అబ్బాయి చాలా మంచోడు, తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, వాళ్ళ కుటుంబం చాలా మంచిది, అసలు నువ్వు వాళ్ళ ఇంట్లో పోయి ఉంటున్నావా? ఇది నాకు అర్థం కాదు. అంత క్లియర్గా నువ్వెట్లా చెప్తున్నావు? ఓకే, ఏమన్నా వాళ్ళ ఇంటి ముందర నువ్వు వాళ్ళ గురించి టెంట్ వేసుకొని కూర్చున్నావా ఏంది? అదే కదా, ఇవన్నీ ఏం ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు. అబ్బాయి గురించి చెప్పినావు, అమ్మాయి గురించి చెప్పినావు, ఇంతవరకు ఓకే. అమ్మాయి నాకు తెలుసు, ఆ తెలియకున్నా కూడా నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు, 30 ఏళ్ళ నుంచి తెలుసు, వాళ్ళ కుటుంబం నాకు అంతా తెలుసు, నీకు అంతే తెలుసు, అంతే, పూర్తిగా నీకు తెలియదు అన్న పాయింట్ అనేది అర్థం చేసుకోవాలి. ఇక వీళ్ళు కూడా ఏంది మనకు తెలిసిరాని చెప్తున్నాడు కదా అని వీళ్ళు, అది కరెక్ట్ కాదు. పర్సనల్ జీవితాలు ఎవరికి అర్థం కావు. పర్సనల్గా ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? మీరు బొమ్మరిల్లు సినిమా చూసిర్రా? అవును, చూసినా సార్. ఎట్లుంటది బొమ్మరిల్లు సినిమాలో? పిల్లగాడు ఏం చేస్తాడు? అవును, ఒక రకంగా హెమరో మియో అంటే అని చేస్తాడు. యాడా? బయట రోడ్ మీద. పిల్ల ఏం చేస్తుంది? అవును, తండ్రికి తెలియకుండా వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి దాన్ని ఏమంటాం మనం? అంతే కదా, బయట ఏం జరుగుతుంది సినిమాలో అంటే నడిచిపోయింది. అవును,
అట్లా ఉంటారా? రియల్గా వాళ్ళు ఎంతో కొంత సినిమాలో మంచినే చూపించారు, అవును వాళ్ళు మంచిని చూపించారు, నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవును అందులో ఏంది, పిల్లగాడు ఆయనకు నచ్చినట్టు బతకాలి, నాకు నచ్చినట్టు కోరికలు ఉండొచ్చు. అవును తండ్రికి ఏంది అని అంటే మా ఇంటి పద్ధతులు ఇవి, ఎవరి ఇంట్లో వాళ్ళ రాజ్యాంగం ఉంటుంది సార్. అవును అది ఏ ఇల్లు అయినా కావచ్చు, ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగంలో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళే రాజ్యాంగ పెద్దలు. అంతే, వాళ్ళు చెప్పినట్టే నడవాలా, ఇంకా వాళ్ళే అన్నీగా వాళ్ళు చెప్పినట్టు నడవాలా. ఇక మాకు నచ్చినట్టు మేము బతుకుతాము, మాకు నచ్చినట్టు మేము ఉంటాము అని అంటే ఇక దాన్ని మనం ఏం చేయలేము. అవును. పెళ్ళైన తర్వాత కుటుంబంతో కలిసి ఉండడం బెటరా లేకపోతే వేరు కాపురం పెట్టడం బెటరా? మీరేమంటారు దాన్ని? మీకు పెళ్ళి, మీకు అసలు పెళ్ళి అయిందా? నాకు అవలేదండి, చూస్తున్నారు సంబంధాలు. మరి నువ్వేమనుకుంటున్నావు? అంటే కొద్ది రోజులు వేరు కాపురం వెళ్ళి తర్వాత మళ్ళీ కుటుంబంలోకి రావడం బెటర్ ఏమో అని ఆలోచిస్తున్నా. ఎందుకు అట్లా? ఇది కొంచెం ప్రైవసీ సార్. అంటే ఇంట్లో ప్రైవసీ లేదా? నాకని కాదు, ఇప్పుడు నేను యూత్ తరపున మాట్లాడుతున్నా, పెళ్లి కాని వాళ్ళ తరపున మాట్లాడుతున్నా. మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కాగానే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, సింగిల్ కిడ్స్ ఉంటారు, ట్రిపుల్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఇంట్లో పేరెంట్స్ అట్లా తిరుగుతుంటే కొంచెం ప్రైవసీ ఉండక బయటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో కొంతమంది ఉంటే, కుటుంబంతో ఉంటే ఇదొక భారం, ఇదొక టైం వేస్ట్ అవ్వరం, వీళ్ళతో అందరికి వండి పెట్టాలి చేయాలని బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఏది బెటర్ అన్నట్టుగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని. పరిస్థితులను బట్టి మారచ్చు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అన్నారు, లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు అంటే ఆ టైంలో మీరు జాబులు ఎక్కడనో గచ్చిబౌలి, ఇప్పుడు మీరు ఉన్నది మేడ్చల్ అనుకోండి, పెళ్ళైంది నీకు మేడ్చల్లో మీ సొంత ఇల్లు, గచ్చిబౌలిలో జాబు రావడం పోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మారడానికి అవకాశం ఉంది, మీరు మారొచ్చు. ఈ ప్రయాణం చేసే బదులు మీ ఇద్దరు పోయి చక్కగా సంసారము తల్లిదండ్రులకు చెప్పుకొని, అమ్మ మా పరిస్థితి ఇది, మేము బయట ఉంటామని మీరు వినమ్రంగా వెళ్ళి ఉండొచ్చు, అది తప్పులేదు. అంతేగాని మీరు గొడవలు పెట్టుకొని బయటకు పోవడం కోసము అత్త మంచిది కాదు, మామ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదని మీరు బయటకు పోయి ఉంటే వాళ్ళ మనసులో ఎంతో కొంత బాధపడతాయి కదా. ఆ విషయాన్ని ఎందుకు గుర్తిస్తలేరు? తల్లిదండ్రులు మనల్ని పెంచిండ్రు, చిన్నప్పటి నుంచి పెద్దగా చేసిండ్రు, అన్ని విధాలుగా మనల్ని మంచిగా చూసుకున్నారు, చదివించి పెళ్లి చేసి నువ్వు దూరం పోయేటప్పుడు దాన్ని ప్రేమతో చెప్పకుండా నువ్వు కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నేను వేరే సంసారం పెడతా అంటే అప్పుడు ఆ తండ్రి ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుంది అనేది ఆలోచన చేయాలి కదా. ఇవన్నీ ఆలోచన లేకుండా నిన్ను మరి అప్పుడే చదివివ్వకపోతే, లేకపోతే నీకు పెళ్లి చేయకపోతే నువ్వెంత బాధపడదు? ఇలా నీకు భార్య వచ్చిందని నాకు నచ్చినట్టు నేను బతుకుతాను, బతుకు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు, నీకు నచ్చినట్టు బిజినెస్ చేయు, నీకు నీ ఎవరు ఏ మనిషికి వాళ్ళకు ఇండివిజువాలిటీ ఉంటుంది, చేసుకో, నువ్వు తప్పలేదు. కానీ ఒకరిని బాధ పెట్టి నువ్వు ఇండివిజువల్గా ఉండడం అనేది రాంగ్. అదే అని ఇంట్లో పరిస్థితిని బట్టి మారు, వాల్యూ ఇవ్వడం అనేది బెటర్, కరెక్ట్ అంటారు. ఇవ్వాలి కదా, అవును ఇవ్వాలి కదా. దాన్ని చెప్పుకునే విధానం ఉంటుంది కదా. అవును, చెప్పుకునే విధానం లేకుండా నువ్వు చాలా మంది అంటే పేరెంట్స్ తో ఉంటే అదొక భారం కింద ఫీల్ అయిపోతున్నారు సార్. ఇప్పుడు వచ్చిన కొత్తగా పెళ్లి అవుతున్న జంటలు సార్ భారంగా ఫీల్ మనకి ఎందుకు భారంగా ఫీల్ అవుతున్నారంటే నెక్స్ట్ జనరేషన్ మీరు పిల్లలకు అదే నేర్పిస్తున్నట్టు లెక్క. మీ పిల్లగాడు కూడా మిమ్మల్ని భారంగా ఫీల్ అవుతాడు. ఓకే, అంతే పాయింట్. ఇప్పుడు మీరు హాస్టల్లో వేసారు అనుకోండి పిల్లగాడిని తీసుకుపోయి, అవును, మీ పిల్లగాడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అనాథాశ్రమంలో వేస్తాడు. మంచిది, తప్పలేదు. నీ పిల్లగాడిని నువ్వు సాకే కెపాసిటీ లేదంటే నువ్వు ఎంత మంచి తండ్రివి, ఎంత మంచి తల్లివి. అవును, ఎవరి పిల్లల్ని ఎవరు సాకాలి? హాస్టల్ వాడా సాకేది? అవును, మరి వాడికి జాబ్ వచ్చిన తర్వాత వాడిని తీసుకుపోయి అనాథాశ్రమంలో వేస్తాడు, అంతే, తప్పేం లేదు. అవును, అది వాడు చిన్నప్పుడు వాడి మీతో కలిసి మరి వాడికి నువ్వు ఏ ప్రేమ చూపించినావు? అవును, వాడికి నువ్వు తిండి పెట్టినవా? 3 పూటలు తిండి పెడితేనే ఇలా సరిగ్గా చూస్తలేరు. అలాంటిది నువ్వు హాస్టల్లో తీసుకుపోయేస్తా అంటే నిన్ను ఖచ్చితంగా వృద్ధాశ్రమంలోనే వేయాలని నేనంట. అది ఏ తండ్రినైనా ఏ తల్లినైనా. అవును, అంతేలేండి, నువ్వు నేర్పిందే నీకు రిటర్న్ వస్తుంది. అవును, ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయం వేస్తుంది, మేము చేసుకోలేకపోతున్నాం అని చాలామంది ఆగిపోతున్నారు. కొంతమందికి ఏమో ఏజ్ ఎక్కువైపోయి సెటిల్మెంట్ లైఫ్ సెటిల్ చేశాక పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఆగుతుంటే, ఇప్పటికి మీ దగ్గర కూడా ఉండుండొచ్చు నాకు తెలిసి 35 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు కూడా ఉండుండొచ్చు. చాలా మంది ఉన్నారు సార్. అసలు ఏ టైం కరెక్ట్ వయసు అండ్ సెటిల్ అయినా అవ్వకపోయినా పెళ్లి చేసుకోవాలా సార్? ఇప్పుడు ఇలాంటి నేను భయపడతా, నేను పెళ్లి చేసుకోను, నేను ఇట్లనే ఉంటా, లేకుంటే ఏదో న్యూస్ చూసి
కుక్కర్లా ఉడకబెట్టి చంపేసిర్రను, అవును లేకుంటే డ్రమ్ముల ముంచి చంపేసిందను, అవును నదిలా తోసేసిందను, అవును లేకపోతే విషం పెట్టి నన్ను చంపేస్తుందేమోనని మమ్మల్ని ఇట్లా భయపడుతూ ఉంటే అవును నువ్వు ఏమో పాజిటివ్ చేసుకుంటున్నట్టు పెళ్లి అంతా నెగిటివ్ లో ఉండి పెళ్లి చేసుకుంటున్నట్టు. హనీమూన్ పోవాలంటే భయపడి చాలా మంది ట్రావెల్స్ అవన్నీ తప్ప అదంతా అది ప్రతి ఒక్కరు అలా చేయరబ్బా. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో అసలు ఏందో విషయం తెలియదు, ఏం తెలియదు. అనవసరంగా నువ్వు దానికి నీ పర్సనల్ కి ఎందుకు రుద్దుకుంటున్నావు? ఆలోచన చేయాలి. అవును ఇప్పుడు ఆమె నూకేసింది, నిన్ను చేసుకునే ఆమె కూడా నూకుతుందా? ఇక అందరూ నూకేసుకుంటూనే పోవాలి, కుక్కర్లో ఉడకబెట్టుకుంటూనే పోవాలి, డ్రమ్ముల ముంచుతూనే పోవాలి. అట్లా ఉండదు. అవును అట్లా నడవదు సమాజం అనేది. అదేలేండి. ఎక్కడో జరిగిన మిస్టేక్ ను మీ మనసులకు రుద్దుకోకండి. జరిగింది ఏదో జరిగింది, విన్నమా వదిలేసినమా అని వదిలేయాలా మనం అంతే జాగ్రత్తగా తప్ప దాన్ని మనసుకు రాసుకొని మనసుకు రుద్దుకొని నువ్వు ఇబ్బంది పోయి నువ్వు మదన పడి నువ్వు నెగిటివ్ ఎనర్జీని వైబ్రేట్ చేసుకొని నాశనం అవుతున్నది ఎవరు? నేను పెళ్లి చేసుకోను, నేను అట్లనే ఉంటానంటావు. ఎన్ని రోజులు ఉంటావు? ఒక్కరోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు. అమ్మ నాయనకు వృద్ధాప్యం వస్తుంది, సమాజం నువ్వు పెళ్లి చేసుకుంటలేవంటే వీడికి అసలు వీడు మొగాడా కాదా, ఆమె ఆడపిల్లనా కాదా, ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్నది ఎవరు? నువ్వే. అదే నువ్వు నిదానంగా మంచిగా పెళ్లి చేసుకొని సంసారం చేస్తే సమాజం ఎట్లా ఉందో నువ్వు సమాజంతో నువ్వు ఉండాలా. నాకు నచ్చినట్టు నేను సపరేట్గా ఉంటా, నాకు నచ్చినట్టు నేను సపరేట్గా బతుకుతా అంటే సమాజంలో ఉండొద్దండి. ఎక్కడన్నా అడవిలో పోయి బతకాలి. ఓకే. ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకో, మరి సన్యాసం తీసుకో, అది పూర్తి చెయ్యి. ఏదన్నా చేస్తే పూర్తిగా చెయ్యి, సగం సగం ఆగొద్దు. అది తప్పు కదా. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అవును. నువ్వు లేట్ అయిపోయి 35-40 పొట్ట బట్ట వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఏడే పెళ్లి చేయాలి చెప్పు? మేము మనుషులమే కదా, మేము వెతుకుతాము. ఆ వెతికిన తర్వాత మళ్ళీ ఇంకా అనుమానాలు. అమ్మా నన్ను చంపేస్తుందా, నన్ను ఉరేస్తుందా, పండబెట్టినప్పుడు మన పడుకున్నప్పుడు లేకుంటే మెత్త పెట్టి నన్ను చంపేస్తుందా? ఇట్లాంటి అనుమానాలుతోని నువ్వు ఏం జీవితం గడుపుతావు చెప్పు? అవును. అమ్మాయి మంచిదేనా, అమ్మాయి మంచిదేనా, అమ్మాయికి ఏం అలవాటు లేవా, అమ్మాయి పర్సనల్గా మీకు తెలుసా? ఏం తెలుస్తుంది మాకు? నువ్వెట్లా వచ్చినావు, అమ్మాయి ఎట్లా వచ్చింది? ఏదో మీడియేటర్. నీకు లేట్ అయిపోయి నీకు ఆప్షన్స్ లేక మా దగ్గరికి వస్తే ఒక 4 ఆప్షన్స్ పెరుగుతాయి. ఆ ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవాలి తప్ప మళ్ళీ నువ్వు సంబంధాల గురించి మళ్ళీ అనుమానం పెట్టుకున్నావు అనుకో, ఈ అనుమానం మనుషులు ఎవరైతే ఉంటారో మాకు అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, బాబు ఈయన పెళ్లి చేసుకునే టైప్ కాదు, చేసుకున్నా ఉండడు కాబట్టి ఈయనది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో మామూలుగా ఉండనియండి, ఆయన పద్ధతి మార్చుకున్నప్పుడు చూద్దాం. అందుకోసం మేము ఏమంటామంటే, ఆఫ్లైన్లో మీరు మా దగ్గరికి వస్తే అసలు నిజంగా ఆ పిల్లగాడు ఎలా ఉన్నాడు, ఆ పిల్లగాడి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నాడు, పిల్లగాడు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ఒకటిగా ఉన్నదా లేదా అనేదే మేము పూర్తిగా గ్రహిస్తాం. గ్రహించిన తర్వాత ఆ పిల్లగాడికో లేదంటే ఆ అమ్మాయికో పెళ్లి చేయడానికి సంబంధాలని చూస్తాం. అంతే తప్ప వాళ్ళు సరిగ్గా లేరు అని తెలిస్తే మేము ఎంతో కొంత ఆ 10,000 తీసుకొని ఉండడమే మంచిదని అయితే నేను అనుకుంటా. కరెక్టే. అవును. జీవితాలకు సంబంధించిన విషయం బాస్. నువ్వు నన్ను నమ్మి 10,000 కట్టినావు సరే, కానీ నీ బిహేవియర్ సరిగ్గా లేకపోతే నేను సంబంధాలు చూడను. నువ్వు మనుషులను గౌరవించే విధానం నీ దగ్గర లేదు, నువ్వు కోపిస్టి, ఈగోయిస్టు, లేకపోతే నీకు సరైన పద్ధతి లేదు, మాట్లాడే విధానం లేదంటే సంబంధాలు చూడము. అది ఎవరైనా కావచ్చు. అనవసరమైన వ్యక్తులకు పెళ్లి చేసి ఇంకొకరి జీవితం నాశనం చేయడానికి కాదు కదా. మనం ఎంతో కొంత మంచి చేయడానికి వచ్చినాం కాబట్టి, సంసారాన్ని నిలబెట్టాలనే ఆలోచనలు ఉన్నాం కాబట్టి, మనం చేసిన కలకాలం ఉండాలని ఆలోచిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అబ్బాయి తరపు కావచ్చు, అమ్మాయి తరపు కావచ్చు, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్లకు సంబంధాలు చూస్తాము, లేకపోతే చూడము. వాళ్ళు లక్షలు ఇచ్చినా చూడము, కోట్లు ఇచ్చినా చూడము, వాళ్ళు ఇంకా ఏం చేసి పొర్లు దండాలు పెట్టినా చూడము. మేము మాకు కావాల్సింది రెస్పెక్ట్, పద్ధతి, వాళ్ళ ఆలోచన విధానం, ఇవి గమనిస్తూ ఉంటాము. అంటారు సార్ అసలు పెళ్లి చేసుకోనికి అమ్మాయికైనా అబ్బాయికైనా కరెక్ట్ వయసు అంటే గవర్నమెంట్ ఏం నిర్ణయించిందో అది అంతేనా? అమ్మాయికి 21, అబ్బాయికి 24. ఓకే. గవర్నమెంట్ ఏది కేంద్రం కూడా చెప్పింది కదా మొన్న, 21, 24 ఇంకంతే అంటారా? అంటే లైఫ్లో వాళ్ళ మెచ్యూరిటీ మైండ్ లెవెల్ సెట్ అయితే అంటారు అక్కడ. మెచ్యూరిటీ అనేది ఇలా 10 సంవత్సరాల పిల్లలకు కూడా మెచ్యూరిటీ ఉంటుంది. అదే అమ్మమ్మకు నానమ్మకు కూడా మెచ్యూరిటీ ఉంటలేదు. మెచ్యూరిటీ అనేది వయసుని బట్టి రాదు. ఓకే. వాళ్ళ పెరిగిన పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి వస్తుంది. చాలామంది ఏంటంటే పెరిగితేనే, ఇప్పుడు 40 ఏళ్ళకి వచ్చి కూడా నాకు పెళ్ళంటే భయము,
అమ్మో నాకు పెళ్ళి వద్దు ఆమె వాళ్ళేరా. అవును. అట్లనే 16, 17, 18 సంవత్సరాల్లో పెళ్లి చేసిన తర్వాత కూడా నలుగురు పిల్లల్ని కానీ వాళ్ళ సుఖ సంసారాలు అంటే మంచిగా సంసారం చేసి పిల్లల్ని కానీ అందరినీ మంచిగా చూసుకొని కుటుంబం నడిపించిన ఆడపిల్లలు లేరా? ఈ సెకండ్ మ్యారేజెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? సెకండ్ మ్యారేజ్ అంటే మేము సెకండ్ మ్యారేజ్ చూస్తాం. నా ఒపీనియన్ సారీ, సెకండ్ మ్యారేజ్ అంటే నేను అడగడం మిస్టేక్ అడిగిన. ఎట్లా అంటే ఈ ఏజ్ కొత్తగా పెళ్ళి అయ్యి డివోర్స్ అయ్యి అట్లా కాదు, హస్బెండ్ చనిపోయి అవును ఆమె ఏజ్ ఒక 50, 55, 60 ఉన్నా కానీ పెళ్ళాం చనిపోయి ఆయన ఏజ్ కూడా ఒక 50 దాటి ఇంకా వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ కావాలి, నాకు ఈ ఏజ్ అమ్మాయి కావాలి, ఈ వీళ్ళే కావాలి అన్న ఒక స్ట్రాటజీలో వెళ్తూ చాలామందికి గొంతుమి కోరికలన్నీ ఎక్కువైపోతున్నాయి కదా. మీరు అట్లాంటి వాళ్ళ గురించి ఏమంటారు అసలు? అది ఎంతవరకు కరెక్ట్ అసలు? అలాంటి వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. ఆన్లైన్లో ఏవో నంబర్లు పెడతారు, 50 సంవత్సరాల అమ్మాయి ఉంది, 60 సంవత్సరాల అమ్మాయి ఉంది, అమ్మాయి ఫోటో వేసేసి ఏదో నంబర్ ఇచ్చేస్తారు. వాడి నంబర్కి ఫోన్ చేసి వీడు ఇంకొన్న 10 ఫోటోలు ఎక్కువ పంపిస్తాడు. ఇవి ఏం చేస్తారు, ఇక ఎవరో ఒకరు కావాలిగా తోడని చెప్పేసి వాడు 10,000 అడిగినా 5,000 అడిగినా వీడు ఆన్లైన్లో కొడతాడు. ఆ సిమ్ మీరు ఎరగొట్టేస్తాడు, వీడికి ఫోన్ బంద్ అయితే అంతే. ఈజీ పని కదా. అవును, తొందరగా వస్తాయి, పేమెంట్ కూడా వస్తాయి తొందరగా. అది పక్కన పెడితే అనవసరంగా నువ్వు మోసపోతున్నావు అంటే నువ్వు ఛాన్స్ ఇస్తేనే మోసపోతున్నావు అనే విషయాన్ని గ్రహించాలా. అత్యాశ ఎక్కువైపోయింది సార్. అత్యాశ కాదు, వాళ్ళకి తెలియదు. అత్యాశ కాదు. ఇప్పుడు ఏ మనిషి అయినా ఏమనుకుంటాం, అబ్బా ఇలా అంతా ఆన్లైన్ అయిపోయింది కదా ప్రతిదీ, ఇది కూడా ఆన్లైన్ అయినేమో అని ఆలోచనలు ఉంటున్నారు. కానీ పెళ్ళి అనేది ఆన్లైన్లో ఎలా అవుతుంది మీరు ఆలోచన చేయండి. అవును, సంబంధాలు అనేవి ఆన్లైన్లోనే అయిపోతే, ఆన్లైనే మొత్తం అయిపోతే ఇక ఇంత పెట్టి ఇక మనం అవన్నీ మాట్లాడలేంలే, అవన్నీ మనం ఏం చేయలేం. కానీ అట్లా కాదు అది. కాబట్టి మనం ఎవరైనా మంచి మధ్యవర్తిని చూసుకొని వాళ్ళకు మనకు తగ్గట్టు అమ్మాయి కావచ్చు, 50 కావచ్చు, 60 కావచ్చు, తోడు కావాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు, వేరే కంట్రీలో ఉన్నారు, చూసేవాళ్ళు లేరు, భార్య చనిపోయింది, భర్త చనిపోయినట్టు వాళ్ళు వస్తే కూడా మేము వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాము, వాళ్ళకి గుట్టుగా ఉంచుతాము, వాళ్ళని మేము బహిర్గతం చెయ్యము. మేము ఫోటోలు కానీ ఏదో పెట్టడం కానీ, నేను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇంకేదైనా పలానా అమ్మాయిని తీసుకొచ్చినా అని చెప్తా, కానీ పలానా అమ్మాయి ఫోటో డైరెక్ట్ పెట్టడమో పలానా అబ్బాయి ఫోటో డైరెక్ట్ పెట్టడమో చెయ్యము. ఓకే. ఎందుకోసం అంటే మా దగ్గర సేఫ్ అండ్ సెక్యూర్గా ఆ డేటా మా దగ్గరనే ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి సంబంధాలు కావాలనో వాళ్ళకి చూపిస్తాం. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం. అంతే తప్ప వాళ్ళ ఫోటోలు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టడము, ఈ అనవసరమైన చిల్లర పనులు మేము చెయ్యం. కాబట్టి మా కుటుంబాలు నమ్మి వస్తే మా దగ్గరికి కూడా వాళ్ళకి అట్లనే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇస్తున్నాం. 5,000 మంది వరకు మీరు బిల్డ్ చేయగలిగారు అంటే అది మెయింటైన్ చేసారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్ మాది పెరిగేదే, తగ్గేది కాదు. అంతే, రోజు రోజుకు పెరిగేది, రోజు రోజుకు పెరుగుతుంది కూడా. అవును, వచ్చే వాళ్ళ విజిటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అన్ని విధాలుగా మేము కూడా మంచి ఫైల్సే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కాని ఫైల్కు కాదని చెప్తున్నాము, అయ్యే ఫైల్కు ఇన్ని రోజుల్లో అయిద్దని కూడా చెప్తున్నాము. పరిస్థితిని బట్టి ఏది ఏమైనప్పటికీ ఎంత టైంలో అవుతుంది అనేది మనం ఏం నిర్ణయించలేము, కానీ కొన్ని ఉంటాయి కదా. అవును, ఈ పిల్లగాడైతే మనం ఎస్టిమేషన్ వేయగలుగుతాం, ఆ ఎస్టిమేషన్ ప్రకారం ముందుకెళ్తాం. ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో సార్ మీ దగ్గరికి 5,000 మందిలో 2,500 మంది అమ్మాయిలు, 2,500 మంది అబ్బాయిల కింద మనం ఏమంటారు డివైడ్ చేసిన ఎక్కువ మిస్టేక్స్ ఎవరికి వెళ్ళి కనిపిస్తాయి మీకు? మిస్టేక్స్ ఏముంటాయి సార్, అవి మేము దాన్ని మిస్టేక్స్ అనము. తెలిసి తెలియక వాళ్ళు ఆలోచించే విధానం మార్పులు ఉంటాయి. ఏ టైప్ అంటే సార్, నేను మిస్టేక్ అంటే వాళ్ళ క్యారెక్టర్ పరంగా కానీ వాళ్ళకున్న అలవాట్ల పరంగా కానీ నేను చెప్పట్లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాకనే 10th క్లాస్ అమ్మాయికి ఎక్కడో ఫారెన్ సంబంధం దొరికి అమ్మాయి అదృష్టం బాగుండి వెళ్ళిపోయారు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో అందరు అబ్బాయిలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, అందరు అబ్బాయిలు బీటెక్లే, అందరు అబ్బాయిలు డిగ్రీలే, అందరు అంతే. అవును, బీటెక్ చేసినోడు కూడా అమెరికా పోయి సర్వర్ కింద పనిచేస్తే ఖుషి అవుతారు, ఇక్కడ మన ఇరానీ ఛాయ్ సెంటర్లో పనిచేస్తే ఒప్పుకోరు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఇప్పుడు మీరు రీసెంట్గా చూసే ఉంటారు, పెద్ద న్యూస్ అయింది. ఒక అమ్మాయిని ఇక్కడ నుంచి చేసి పంపించారు, గోదావరి సంథింగ్ ఏరియా చేసి పంపిస్తే అబ్బాయి ఆడికి పోయిన తర్వాత వాడు ఒక సైకో. అవును, అక్కడ రోజు కొట్టుడు, బెల్ట్ తీసుకొని కొట్టుడు, టార్చర్ పెట్టుడు. సంపాదన బాగుంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి, ఫ్రిడ్జ్లు గిరిజ్లు అంతా అయ్యండు. అమ్మాయి మనశాంతికి లేదు కదా పిల్ల. రేత్రి కాగానే బెల్ట్ పెట్టి కొడుతుండంట, కఫ్స్ వేసి ఇట్లేసి ఏవో వీడియోలు చూసి వాటిల్లాగా చేయాలని ఇబ్బంది, హెరాస్మెంట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు కదా. వాటిని అసలు ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు? అందరూ ఫారెన్ సంబంధాలు కావాలి, అందరికీ హై ఎండే కావాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు? సార్ ఇప్పుడు ఒక సంవత్సరంలో ఫారెన్ సంబంధాలు ఓ 10,000 అయినాయి అనుకుందాం. మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఫారెన్ సంబంధం 10,000 అయినాయి అనుకోండి, ఓవరాల్ గా అనుకుందాం. ఒక ఉదాహరణ చెప్తున్నా.
10,000 మంది 10,000 మంది జీవితాలు అయితే ఒకే విధంగా ఉన్నాయి కదా. అవును. పర్సనల్గా జీవితాలు ఏమున్నాయో మనకు తెలియదు, మనం తొంగి చూడలేము. అసలు నిజంగా ఆ పిల్ల ఎలా ఉందో లేకపోతే ఆ పిల్లగాడు ఎలా ఉన్నాడో మనకు అర్థం కాదు. మనం ఎవరి జీవితాలకు వెళ్ళి మనం చూడలేము. నిజంగా ఆ పిల్లగాడు సైకో అయి ఉండొచ్చు, కొడుతున్నాడు అన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. తల్లిదండ్రులు ఎవరికైనా పిల్లలు ఇచ్చేటప్పుడు మంచోడనే ఇస్తారు. ఆ తర్వాతే నేను ఇప్పుడు చెప్పినప్పుడు ఇద్దరం మేము 6 నెలలు మాట్లాడుకుంటే సంవత్సరం మాట్లాడుకుంటే తెలుస్తుంది అన్నారు ఎవరో అబ్బాయి అన్నారు నాకు. అట్లా ఉండదు, అదే చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు బిహేవియర్ ఎలా ఉంది, అది అన్ని విధాలుగా సెక్సువల్గా ఎలా ఉంటున్నాడు, మాన్యువల్గా మెంటాలిటీ పరంగా ఎలా ఉంటున్నాడు అనేది ఆ పిల్లగాడు ఆ అమ్మాయి ఒకే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఏందనేది కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా అనేది బయటకు వస్తుంది. ఓకే, మంచిగా ఉన్న సంసారాలు బయటకు వస్తున్నాయి ఒకటైనా పోనీ లేదు ఇప్పుడు వరకు. ఫలానా వాళ్ళు ఎందుకు వస్తారు సార్, మంచిగా ఉన్నారు కదా, మరి రావు. మరి వచ్చిన ఆ నెగిటివ్ను అందరూ పెద్దగా భూతద్దంలో చూస్తున్నారు. ఒకటి జరిగింది 10,000లో ఒక జీవితం జరిగితే ఇక మనం ఏం చేస్తాం, మనం బాధ్యులం కాం కదా. జరుగుతూనే ఉంటాయి, అన్నీ మంచిగా ఉండాలని రూల్ ఏం లేదు కదా. అవును, ఈ రోజుల్లో ఆశ ఎక్కువైపోయింది అని చాలామంది అంటున్నారు కదా. అమ్మాయిలకి ఎక్కువైందా అబ్బాయిలకి ఎక్కువైందా? ఇద్దరికి ఉంటుంది ఆశ. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది సార్, నేను మంచిగా బతకాలి, మంచి అమ్మాయిని చేసుకోవాలి, మంచి అబ్బాయిని చేసుకోవాలి, మంచిగా ఉన్నోని చేసుకోవాలి, మంచి ఉన్న ఇంటికి నేను పోవాలి అని ఆ ఇద్దరికీ ఉంటాయి. బోత్ అవన్నీ మేము సార్ ఇప్పుడు వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకోసం అంటే అన్ని విధాలుగా అందరు అప్డేట్ అయినాం. అప్డేట్ అయినప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు ఎడ్యుకేషన్ అంతా మంచిగా ఉంది కాబట్టి వాళ్ళు కోరుకుంటున్నారు. దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత పనిలో మనం ఉన్నాం కాబట్టి మేము చేస్తాం. ఓకే, అది ఎంతవరకు అవుతుంది ఇప్పుడు కొందరికి 90% అవుతుంది, కొందరికి 100% ఫుల్ఫిల్ చేస్తాము, కొందరికి 10-20 వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూసుకుని ముందుకు వెళ్ళాలి, సంసారంలో అడుగు పెట్టాలి. మాకు ఫైనల్గా కావాల్సింది ఏంటి అంటే మేము కోరుకునేది మా దగ్గరకు వచ్చిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏదో విధంగా వాళ్ళు పెళ్లి చేసుకొని సంసారంలో అడుగు పెడితే మనకు సమాజంకు మనము ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళం. అంటే పెళ్ళి అనే బంధాన్ని మనము ఎంతో కొంత ముందుకు నడిపించగలుగుతాం. అదే నాలంటోడు లేకపోతే మా మధ్యవర్తులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అందరూ ఇదంతా మంచిది కాదు అని మానేసి లేకపోతే ఎవరు పట్టించుకోకుండా పోతే అప్పుడు ఏమవుతుంది, వ్యవస్థ అనేది చెడిపోతుంది. అది చెడిపోవద్దు అనేది ఒక తాపత్రయం. కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి అనే సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలల్లో మేము మా సంస్థ ఖచ్చితంగా ఉంటాము, ఖచ్చితంగా న్యాయమైన సర్వీస్ ఇస్తాము, ఖచ్చితంగా వాళ్ళకు మంచిగా చేస్తాం తప్ప మేము అనవసరమైన గైడెన్స్ కావచ్చు అనవసరమైన ఇబ్బందులు పెట్టే పనులు మేము ఎవరు చేయం. ఓకే సార్, అయితే ఇప్పుడు దీంట్లో పాటుగా మీ సంస్థ సర్వీస్ అనేది బెస్ట్ సర్వీస్ ఇస్తుందని ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అలానే దాంతోపాటు బెస్ట్గా చూసి పెళ్ళిళ్ళు చేసిన పెళ్ళిళ్ళ పేరేళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఇక వాళ్ళ చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ పని అయిపోయింది అక్కడితో, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు ఏమంటారు, గొడవలైనా కొట్లాట్లైనా విడాకులైనా పెళ్ళిళ్ళ పేరెక్కి దానికి సంబంధం లేని మ్యాటర్ ఇక అది. కానీ ఇప్పుడు యాజ్ యూజువల్గా మ్యారేజ్ బ్యూరోస్ ఇవంతా ఇంత టెక్నాలజీ ఇంత నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఇప్పుడు మీరు పెళ్ళి మీ దగ్గర వచ్చిన వాళ్ళకి పెళ్లి జరిగింది, గొడవలైనాయి, వాళ్ళు ఇష్యూస్ జరిగినాయి, మీరు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏమన్నా ఖచ్చితంగా మా దగ్గర ఇప్పుడు చాలా మందికి మేము పెళ్ళిళ్ళు చేసినాము. గొడవలు కావా అంటే గొడవలు అవుతాయి, ప్రతి ఇంట్లో మట్టిపోయే గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. అవును, దాన్ని పెద్ద దూరదృష్టితో చూడాల్సిన పని లేదు. అమ్మాయితోని మేము ఎంతో కొంత మాట్లాడుంటాం, అబ్బాయితోని మాట్లాడుంటాం, కమ్యూనికేట్ అయి ఉంటాం. కాబట్టి అయ్యా నీ పరిస్థితి ఇది, దొరకక ఇబ్బంది పడ్డావు, అమ్మ నువ్వు కావాలన్నట్టు ₹1,00,000 జీతగాడు కావాలన్నావు, ₹1,00,000 జీతగాడు దొరికిండు. పర్సనల్ జీవితాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఏదో మనం మాట్లాడుకున్నట్టు చూసుకున్నంత అందంగా ఉండయి. కాబట్టి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగ ప్రకారము నడుచుకోవాల్సిన బాధ్యత అమ్మాయికి ఉంటుంది. ఆ అమ్మాయి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అంతేగాని ఆ ఇంట్లో ఉన్న రాజ్యాంగంను ధిక్కరించి నాకు నచ్చినట్టు ఉంటా నాకు నచ్చినట్టు చేస్తా అంటే మన అనుష్కని ఏం చేసిండ్రు, బహిష్కరించారు బాహుబలి సినిమాలో. అట్లా బహిష్కరించేస్తారు, అంతే కదా. అవును, పో అమ్మ నీ బతుకు నీ సావు నువ్వు సావంటారు కదా. అవును, అది దాన్ని మనము ఏం చేయలేము ఇక. అవును, అంతే సార్, కరెక్టే. ఇప్పుడు చాలామంది సెక్యూరిటీ చూస్తున్నారు కదా సార్, పెళ్ళిళ్ళల్లో ఫ్యామిలీస్కి సెక్యూరిటీ కావాలి చూస్తున్నారు. ఎందుకు అంటే అబ్బాయికి ఒకవేళ జాబ్ ఓడిపోయినా ఏమైపోయినా బ్యాక్గ్రౌండ్ ఆస్తుంటే ఎట్లా గట్లా బతుకుతారు అని అంటున్నారు కదా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఆస్తి లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి ఉండాలనుకున్న మైండ్ సెట్ ఉన్న అమ్మాయి వాళ్ళు దొరికారు అనుకోండి, వాళ్ళకి మ్యాచ్ అవుతుంది.
కానీ ఈ ఒక్క పాయింట్ దగ్గర మిస్టేక్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎట్లా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు? ఎవరైనా కావచ్చు అబ్బా, చూడాల్సింది ఎంతో కొంత మన అమ్మాయిని సాకగలుగుతారా లేదా, ఆ అబ్బాయి మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా లేదా, 4 పూటల భోజనం పెడతలే, సారీ 3 పూటల భోజనం పెడతాడా లేదా, 4 పూటలు అంటే మళ్ళీ మనకు ఏమొస్తాయి ప్రాబ్లమ్స్, అదే మన స్థూలకాయం వచ్చేస్తుంది, ఒబేసిటీ వస్తుంది, సారీ 3 పూటలు చాలు. అయితే ఆ పిల్లగాడు ఎంతో కొంత మన అమ్మాయిని మంచిగా చూసుకుంటాడా లేదని ఎంతో కొంత 100కు 100% ఎవరికి తెలియదు. ఓ 10-15% మార్కులు ఉన్నాయి, మా హ్యాపీగా ఉండగలరు, వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు చాలామందికి ఏమీ లేనోడికి పిల్లని ఇచ్చిన తర్వాత కూడా ఆమె వాళ్ళ ఇంటికాడ అడుగు పెట్టిన తర్వాత కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? అవును. ఈరోజు ఆ పిల్లగాడికి ఆస్తి లేకపోవచ్చేమో, కరెక్టే ఉంది, సంపాదిస్తారు. పోనీ అన్నీ చూసి 50 కోట్లు 100 కోట్లు ఉన్నోడికి ఇచ్చిన తర్వాత వాడు బిచ్చగాడు లేడా? ఉన్నారు. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి, అది సామెత. కాబట్టి ఎవరు ఎప్పుడు డెస్టినీ ఏందనేది ఎవరు నిర్ణయించలేరు. నీ కర్మ నువ్వు చేసుకుంటావు. అంటే నువ్వు పెళ్లి చేసుకో అని చెప్తున్నా నేను నా భాషలో. నువ్వు పెళ్లి చేసుకుంటే సంసార జీవితం ఎలా ఉంటుంది అనేది తర్వాత విషయం. అది అంతే, రెడీ టు ఫేస్ ఎనీథింగ్. అంతే అంతే. ప్రాబ్లం వచ్చింది అనుకో, మరి నిజంగా వాడు సైకో అనుకో, ఏం చేస్తాం? ఆప్షన్ లేదు, విడాకులు తీసుకో. నిజంగా వాడు సైకో అబ్బా, లేదు చెప్తే మారగలను అనుకో, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి పూర్తిగా. అమ్మాయిగా సంసారం నిలుపుకోవడానికి ప్రయత్నం చేయు. నిజంగా నీకు ఆప్షన్ లేదనుకో ఇంకా తీసుకోవాల్సింది. మరీ సైకో గాడితో ఎవరు సంసారం చేయలేం కదా. వాడు మంచోడు కాదనుకో తప్పదు, ఆప్షన్ లేదు. అట్లనే అబ్బాయి కూడా, అమ్మాయి మరీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకోవడము, ఇబ్బంది పెట్టడము, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? అయినా తీసుకుంటాడు డైవర్సీ. దానికి మనం ఏం చేయలేము. అంతేలేండి. మేజర్ కారణాల వల్ల డైవర్సీ తీసుకోవడం వేరు, చిన్న చిన్న దానికి కూర ఎత్తేసిన దానికి, బిస్కెట్లు కింద పడడానికి, చక్కెర చాయపత్తి ఎక్కేసిన దానికి, ఉప్పు ఎక్కేసిన దానికి, చిన్న చిన్న కారణాలకు ఈగోకు పోయి పెద్ద గొడవ విషయం అనేది ఉప్పు ఎక్కువేసింది, సరే అమ్మాయి ఇలా కాదు మార్చుకో, ఉప్పు తక్కువ అంటే అయిపోయా. దాన్ని నువ్వు ఉప్పు ఎక్కువ వేసింది అని చెప్పేసి నువ్వు కోపానికి ఊగిపోయి ఆమెను కొట్టి తిట్టి హింసిస్తే ఆమెకి ఏము ఉంటుంది సేఫ్టీ నీ దగ్గర? విషయం చిన్నది, చిన్న విషయాన్ని అంతవరకే క్లోజ్ చేసుకోవాలా. దాన్ని పెద్ద దూరదృష్టితో చూడకుండా ఎవరైతే కోపతాపాలకు దూరంగా ఉంటారో వాళ్ళకు 100% జీవితాలు బాగుంటాయి. సూపర్ సార్. ఇప్పుడు మీరు చేస్తున్న ఇంత కార్యక్రమాన్ని బట్టి, చేస్తున్న మీ బిజినెస్ని బట్టి చూస్తుంటే మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడే పని మాత్రమే చేస్తున్నారు. కాబట్టి సమాజంలో జరుగుతున్న ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి. రీసెంట్గా కోర్టు ఒక నోటీస్ వదిలింది, వివాహేతర సంబంధాల కారణం చేత విడాకులు తీసుకోకూడదని. అది ఎంతవరకు కరెక్ట్? అది సార్ ఇప్పుడు నేను మాట్లాడేంత పెద్దోన్ని అయితే కాదు. అట్లని కాదు సార్, ఇప్పుడు కోర్టే నిర్ణయం తీసుకున్నప్పుడు నేనేం చేస్తా సార్? అందరితో పాటు నేనేం చెప్పినా సమాజము ఎట్లుంటే సమాజంతో పాటు నేను ఉండాలా. నాకు నచ్చినట్టు కోర్టును నేను ధిక్కరించడానికి నేనెవరు? అంటే హిందూ సాంప్రదాయ ప్రకారంగా అన్ని ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేస్తున్నారు. అవన్నీ కరెక్టే సార్, అవి నేను మాట్లాడడానికి లేదు సార్. నా లిమిటేషన్స్ ఉన్నాయి నాకు. నేను ఇక్కడ పెళ్లి చేయడానికి మాత్రమే వచ్చిన, ఇంకా మిగతా సమస్యలు అనేవి కోర్టు వాళ్ళు చూసుకుంటారు. నేను మాట్లాడేంత పెద్దోని కాదు, మాట్లాడకూడదు కూడా. అది ఇన్ని సంవత్సరాల జర్నీలో మీరు వేరే సకల రకాల బిజినెస్లు చేశారు. ఈ బిజినెస్లో దిగి కూడా ఇన్ని సంవత్సరాలు అయింది, కరోనా ఎఫెక్ట్ బాగా పడి ఉండొచ్చు కూడా. ఇంత జరిగినా కానీ మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఆశ్చర్యపడిన సిచ్యువేషన్స్ ఏముంటుంది? నేను కరోనా సందర్భాల్లో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళినా. అమ్మాయి అప్పుడు మేము ఇంత పెద్ద ఆఫీసు సెటప్ ఏం లేదు, చిన్నగా 2021 ఆ ప్రాంతంలో వాళ్ళ తండ్రి మన ఆఫీస్ కాడికి వచ్చి, ఇంత పెద్దగా లేదు, మన చింతల్లో ఆఫీస్ ఉండే. తండ్రి వచ్చి, సార్ మా అమ్మాయికి సంబంధం చూడాలి, మీ ఫీజు ఏముందో చెల్లించుకుంటాను, ఇంటికి రండి అని అన్నాడు. ఇంకా నేను అప్పుడు కొత్తగా బిజినెస్ కాబట్టి నేను వెళ్ళినప్పుడు ఏమైందంటే అమ్మాయి వచ్చింది. ఆ ఇల్లుని చూస్తే అసలు వాళ్ళు సరిగ్గా లేరు. ఆ బనియన్లు అట్లనే ఉన్నాయి, ఆ సోఫాల మీద ఆరేసి ఆ చీరలు అనవసరమైన అన్ని డ్రాయర్లు బనియన్లు ఇష్టం వచ్చినట్టు ఉంది ఆ వాతావరణం అంతా. ఇక అమ్మాయి వచ్చింది, ఆ బట్టల మీదనే అమ్మాయి కూర్చున్నది, నాకు ఆ నీళ్ళు ఇచ్చింది. అంత వాటర్ కూడా నాకు నచ్చలేదు పెద్దగా, పక్కన పెట్టిన. అమ్మ మరి ఎలాంటి సంబంధాలు, హాయ్ హలో చెప్పుకున్న తర్వాత మరి మీరు ఎలాంటి సంబంధాలు కోరుకుంటున్నారు అంటే ఆమె ఏమంటది, లైక్ పవన్ కళ్యాణ్, లైక్ చిరంజీవి, లైక్ మహేష్ బాబు,
ఇప్పుడే ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు కదా, ఆయన కూడా అట్లుండాలి సార్ నాకు. ఇక నేను ఏమనాలా సార్, ఆశ్చర్యపోవడం కాదు, బ్లాంక్ అయిపోయింది. ఇక నాకు మైండ్ దొబ్బింది సార్. ఇక నేను ఏం చేయలేకపోయినా. ఇక నా మనసులో ఏమనుకున్నా అంటే, వాళ్ళు అప్పుడు నా ఫీజు 3,000 సార్. 3,000 తీసుకున్నా, జేబులో పెట్టుకున్నా. లైక్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా దొరకలే, లైక్ చిరంజీవి ఇప్పటిదాకా దొరకలే, లైక్ మహేష్ బాబు అసలే దొరకలే. ఇక విజయ్ దేవరకొండ అయితే నాకు ఎప్పుడు కననే పడలే. మరి ఇప్పుడు ఏమైంది సార్, ఆమె పరిస్థితి ఏమైంది? ఇక ఆమె ఏం చేసుకుందో సార్ నాకు తెలియదు. నేను దేలేను కదా. ఇప్పుడు నేను పోయినప్పుడు నాకు ప్రయాణ ఖర్చులు అయినాయి. నేను నా దగ్గర ఉన్న సంబంధాలు పంపించుకుంటూ పోయినా, వాళ్ళ తండ్రికి పంపించిన, నచ్చలేదు. ఇక వాళ్ళకి నచ్చలేదు. నాకు అర్థమైపోయింది వీళ్ళకి కావాల్సింది పెళ్లి కొడుకు కాదు, ఫోటోలు మాత్రమే. సార్ అయితే ఇప్పటిదాకా మనకు జరిగిన డిస్కషన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు నేను చూస్తూ ఉన్నా, మీ చేతి మీద టాటూ ఉంది కదా. సో ఆ టాటూ అందరు పేర్లు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు వేయించుకుంటారు, లేకపోతే సైన్స్ చైనా వాళ్ళ లాంగ్వేజ్లో అవి వేయించుకుంటూ ఉంటారు. మీ బిజినెస్ పేరునే టాటూ వేయించుకోవడం నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర చూడలేదు. ఎందుకు అసలు దాని మీద ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంది? దానికి కారణం ఏంటి? అదే ప్యాషన్, ఇష్టం, ప్రేమ. పెళ్ళిళ్ళు చేయడం అనేది నాకు నా జీవిత ధ్యేయం. ఇక నాకు వేరే పని లేదు, వేరే పని రాదు, వేరే పని చేయను కూడా. ఇప్పుడు ఏంది అని అంటే, కొందరు ఏమంటారంటే, నువ్వేమన్నా ఫ్రీగా చేస్తున్నావా, డబ్బులు తీసుకుంటలేవా అని అనుకుంటారు. డబ్బులు అనేవి నా భార్య, పిల్లలు, నేను, సమాజంలో ఖర్చులు, ఇంత మంది ఎంప్లాయీస్, ఇవన్నీ ఖర్చులు అవసరం కాబట్టి ఖర్చుల నిమిత్తం తీసుకుంటున్నాం, అది తప్పదు. కానీ ఫైనల్గా ఏదైనా అమ్మాయికో అబ్బాయికో నిజంగా వాళ్ళు పేదరికంలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, రెండవ సంబంధం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు ఫ్రీ అయినా సర్వీస్ ఇస్తాం. ఓకే, అంటే వాళ్ళ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇస్తాం. అదేలేండి, మంచోళ్ళు అయితే నిజంగా ఆర్థికంగా పూర్తిగా డౌన్లో ఉన్నారని తెలిస్తే ఇస్తాం. అంతే తప్ప నాకు అందరు వచ్చి నాకు సర్వీస్ ఇవ్వండి, నాకు సర్వీస్ అంటే మాదైతే ధర్మసత్రం కాదు. ఓకే, ఎందుకోసం అంటే నేను పూర్ అంటారు. నిజంగా ఎవరు పూర్ అనేది పూర్తిగా మేము తెలుసుకుంటాం. అవును, దాన్ని బట్టి సర్వీస్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి ఇంకొకటి పాయింట్ కూడా అర్థమవుతుంది సార్ నాకు. మీరు ఎన్నో రకాలు ఫేస్ చేసి వచ్చినారని అనిపిస్తుంది. మీరు ఇందాక చెప్పారు, ఒక సిచ్యువేషన్ చెప్పారు, భలే అనిపించింది అసలు దాని గురించి. అలాగనే దాంతోపాటు మిమ్మల్ని ఆశ్చర్యపరిచినటువంటివి కాకుండా, ఈ బిజినెస్ పెట్టక ముందైనా సరే వేరే ఏదో సమ్ అదర్ బిజినెస్లో ఉండొచ్చు కదా. లైఫ్లో ది బెస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయలేకపోయి నా వల్ల కాదు అని దేన్నైనా వదిలేసి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఓవర్కమ్ చేసి ఈ రోజున మీ కంపెనీని ఈ స్థాయిలో నిలబెట్టడానికి మీరు అసలు ఏం చేశారు, మీ మోటివేషన్ ఏంటి? అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటే చాలామందికి హెల్ప్ అవుతుంది. ఒకటి సార్, ప్రతి మనిషి, నేను కావచ్చు, భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, డౌన్ఫాల్లో పడతాము, నెగిటివ్లోకి వెళ్తాము, ఇబ్బందులు అనేవి ఉంటాయి. కానీ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి నువ్వు సూసైడ్ చేసుకోవడమో లేకపోతే ఇంకేదో చేసుకోవడమో అనవసరమైన చేయకుండా, నువ్వు ఎక్కడ అయితే లాస్ అయినావో అక్కడ నేను వెతుక్కో. ఓకే, లాస్ అయినా ఓకే, లేకపోతే ఇంకో పనిని ఎత్తుక్కో. ఆ పనిలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయి. అది టైం కావచ్చు, మనీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓకే, ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నప్పుడు ఏదో ఒక దగ్గర శుభం కాడైతే ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఓకే, లైఫ్లో ప్రతి మనిషి ముందుకు పోతాడు. పోవాలి అని అంటే నువ్వు ఎంతో కొంత దానికి సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రతి పని మనల్ని ముందుకు తీసుకెళ్ళదు. నేను అట్లనే 100 రకాల పనులు చేసిన 100 ఫెయిలు, ఇది పాసు. గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్ లాంటి వాళ్ళు భారతదేశం పైన 17 సార్లు దండయాత్ర చేసి ఆ తర్వాత గెలిచారు. ఓకే, కాబట్టి మనం దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనం కూడా ఎన్నిసార్లు కింద పడ్డా, మీద పడ్డా, లాస్ అయినా, ఇబ్బందులైనా ఏ విధంగా మనం ముందుకెళ్తామనే దాని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు ఏదో విధంగా దేవుడు సాయం చేస్తాడు, నువ్వు ముందుకు పోతావు. అవును, అది మర్చిపోయి ఇంకేదో చేసుకోవడం అనేది అయితే మంచి పద్ధతి కాదు. ఇది నా నుంచి అయితే మెసేజ్ ఇస్తున్నా. అంతేలేండి, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు మాతో మీరు డిస్కషన్లో ఇన్వాల్వ్ అయినందుకు, మా గరుడై మీడియాతో మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఎట్లా? సూపర్ సూపర్. మీరు అడిగిన క్వశ్చన్లకు నేను ఉన్నట్టు సమాధానం చెప్పాను. అవును సార్, నేనేం దాచిపెట్టుకోలేదు. నాకేం జరిగిందో అది వాస్తవం. అది దాన్ని విని మరి ఇంకా ఏమనుకుంటారా అనేది జనాలు చెప్పాలి. మీకు ఏమనిపిస్తే ఆ కామెంట్ రాయండి. నాకు అంతా మీరు చెప్పిందంతా కరెక్ట్ అనిపించింది సార్, చాలా బాగా అనిపించింది. మన ఇద్దరికి కాదు, వ్యూవర్స్కి నచ్చాలి. అవును, పాయింట్ అది.
వాళ్ళకి నచ్చితేనే అవును. అంత వ్యూవర్స్ చెప్పాలి, మనం కాదు చెప్పేది. ఓకే వ్యూవర్స్ ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.